ఇక ఈ రెండు విషయాలు దాటిపోతే మనకి మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో చాలా విషయాలు మనం దాటి వచ్చినట్టు అవుతుంది. ఈరోజు దేవుని వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుదాం. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల చాలండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. యేసు ప్రభు ఆయన మాటలన్నీ కాంట్రవర్సీ, అంటే వైరల్ అయ్యే విధంగా ఉన్నాయి ఆయన మాటలన్నీ. ఆనాటి యూదుల మధ్యలో, ఇశ్రాయేలీల మధ్యలో యేసయ్య వచ్చి చెప్తా ఉంటే జనాలకు బుర్రకు వీటెక్కిపోయింది. ఏం మాట్లాడుతున్నాడు రైనా? ధర్మశాస్త్రంలో ఇట్లా ఉందని మనకు తెలిసిన దానికంటే ఆయనే ఎక్కువగా తెలుసుకొని చెప్తున్నాడు. అవును నిజమే అనిపించే లోపే మరలా నేను చెప్పున్నది ఏమనగా అని మరలా ఆయన వర్షం చెప్తున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు ఇటు చేయాలన్నా, ఇటు ఉండాలన్నా, ఇటు చేద్దామంటే ఆయన చెప్పింది ఇంకా పటిష్టంగానే గొప్పగానే ఉంది. వాస్తవానికి ఆయన చెప్పిందే కరెక్టు. కానీ ధర్మశాస్త్రంలో ఇట్లుంది కదా, ఏది మనకు న్యాయం అని తేల్చుకోలేని విధంగా యేసయ్య మాటలు ఉన్నాయి. మరలా చెప్తున్న జాగ్రత్తగానండి. యేసయ్య మాట్లాడిన మాటలు తమాషకి ఆయన ఏదో మాట్లాడాలి కాబట్టి కాదు. ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రపంచాన్ని కదిలించేసింది, ఒక గొప్ప ఉజ్జీవాన్ని పుట్టించింది ప్రపంచానికి. ఒకవేళ యేసు ప్రభువే భూమి మీదకి రాకపోతే ఇంకా మనము అనాగరికులమై అశ్వరావుపేట భద్రాచలం అడవుల్లో బట్టలు కట్టుకోవడం చేతగాక ఈ సువార్త పని మీద వెళ్ళిన వాళ్ళు పాత రైకలో పాత చీరలో ఇస్తే పై వస్త్రాలు మర్చిపోయి కింది వస్త్రాలు మాత్రమే కట్టుకొని బతుకుతున్న అనాగరికుల్లాగా ఉండాల్సి వచ్చేది మన జీవితాలు. యేసయ్య ప్రేమ ప్రపంచాన్ని వెలిగించింది అంతేని చెప్పాలి. హల్లెలూయా. అంత గొప్ప మాటలు యేసయ్య మాట్లాడారు. ఆ మాటలు మనం జాగ్రత్తగా విని ఆ మాటల ప్రకారం నడవడానికి తీర్మానం చేసుకొని ఆశ పెట్టుకొని అడుగులు ముందుకేస్తే ఈ భూమి మీద మన జీవితాలు సమాధానంగా క్షేమంగా ఉంటాయి. పరలోకానికి కూడా మనం సిద్ధపాటు చేస్తాయి. మన ప్రయాణం అదే కదా అమ్మా. ఎవరైనా ఎక్కడ దాకా ప్రయాణం అనుకున్నారా? ఇప్పుడు ఒంగోలులో హాస్పిటల్కి వెళ్ళాలని కొండేపులో ప్రయాణం అయ్యారు. బస్సు ఎక్కి టికెట్ తీసుకొని ఒంగోలు డిపోలో దిగి మరలా ఈ పక్కనే కొండే బస్సు ఉంటే గబక్కని దిగి ఆ బస్సు ఎక్కి మళ్ళీ కొండే పోతారా? వాళ్ళని ఏమంటారు? మనం దేవుని మందిరానికి వచ్చి ఈ సమయం అంతా దేవుని సందులో కూర్చొని పాస్టర్గా చెప్పే మాటలన్నీ విని చప్పట్లు కొట్టి ఆరాధన చేసి చందా చేసి పరిచర్య చేసి ఇంత ప్రయాసపడింది ఆయన రాజ్యానికి వెళ్ళటానికేగా. కడుపు నొప్పికో కాలు నొప్పికో కంటి నొప్పికో అయితే కొంచెం ఓర్చుకుంటే తగ్గిపోవచ్చు, మందులు మింగితే తగ్గిపోవచ్చు. ప్రతికూలత అయితే పోతే పోయింది, ఏదో ప్రాణం ఏదో ఒక రోజు పోయేదేగా. దానికోసం ఆహర్నిశలు పరిగెత్తడం ఎందుకు? కానీ వీటన్నిటికీ మించి యేసయ్య బాగు చేస్తాడని నీ విశ్వాసం ఇంకా పెద్దది, మంచిది, వాస్తవం. ప్రభు బాగు చేస్తాడని ఇక్కడికి రావడం వాస్తవం, మంచిది. ఏమైనా చేయగలడు. మనుషుల వలన కానివి మహత్తరమైన కార్యాలు యేసయ్య ఒక్కడే చేయగలడు. ఎంతోమంది జీవితంలో మనం చూసాం, చేశాడు. నేను సాక్షిని, మీరు సాక్షులు. అంత ఘనమైన కార్యాలు చేయగలడు. అయితే వీటన్నిటికీ మించిన గొప్పది ఏంట్రా అంటే ఈ భూమి మీద నుంచి నిన్ను నరకాన్ని తప్పించి మోక్షానికి చేర్చే మార్గం యేసయ్య చూపించటం. ఆ మార్గానికి ఆయన చూపించాడు. ప్రయాణమై వెళుతూ ఇదిగో నేను ముందు వెళ్తున్నా, మీరు నా వెనకాల రండి. అయ్యా మరి ఎట్లా రావాలయ్యా? ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, ఎక్కడ రైట్కు తీసుకోవాలి, ఎక్కడ స్ట్రైట్కి రావాలి, ఎవరినైనా అడగాలా, ఎవరినైనా ఎంటబెట్టుకొని రావాలా? ఇవన్నీ యేసయ్యని అడిగితే యేసయ్య చెప్తున్న మాటలు ఇదిగో ఎక్కడ టర్న్ అవ్వాలో, ఎక్కడ స్ట్రైట్గా రావాలో, ఎక్కడ జాగ్రత్త పడాలో, ఎక్కడ మెలకు ఉండాలో,
ఎక్కడ అలసట వచ్చినప్పుడు సేద తీరాలో అని పరలోక రాజ్యానికి ప్రయాణమైన ఆయన భక్తుల గురించి, ఆయన పిల్లల గురించి, మన గురించి యేసయ్య చెప్తున్న మాటలు టర్న్ అవ్వాల్సినవి, స్ట్రైట్ అవ్వాల్సినవి, తీర్మానం చేయాల్సినవి, బలపడాల్సినవి, మెలకువకుండాల్సిన మాటలు ఇవే. వ్యభిచారం వచ్చిందా, అక్కడి నుంచి ఉంటారు, అది టర్న్ అవటం అంటే. అబద్ధం వచ్చిందా, పక్కకి వెళ్ళిపో. అవమానం వచ్చిందా, తీర్మానం చేసుకో. కన్నీళ్ళకు కారణమయ్యే పరిస్థితులు వచ్చాయా, బలహీనమవమాక, దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని ఆధారం చేసుకో. ఇలా మాట్లాడుతూ నువ్వు దేవుని రాజ్యానికి రావాలనుకుంటున్నావు కదా, అయితే నా మాట విను అని చెప్తున్న మాట. కంటికి కన్ను, పంటికి పన్ను అన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వానికి నీ ఎడమ వైపునకు తిప్పు, ఎడమ చెంప కూడా చూపించు. ఈ మాటను ఆధారం చేసుకొని గాంధీ తాత మనకు స్వాతంత్రాన్ని తెచ్చాడు. దేశం ఉలిక్కిపడింది మాట. సుభాష్ చంద్రబోస్ ఒకవైపు, బాల గంగాధర్ తిలక్ ఒకవైపు, రాజారాం మోహన్ రాయ్ ఒకవైపు, ఝాన్సీ లక్ష్మీబాయి ఒకవైపు రకరకాలుగా ఆయుధాలు బట్టి, అంబులు బట్టి, తుపాకులు బట్టి, కాలు రువి, కత్తి నూరి యుద్ధానికి వెళ్తుంటే బ్రిటిష్ వాళ్ళ మీదకి గాంధీ తాత ఒక కర్ర పట్టుకొని, ఆగండ్రా మీరు, ఆగండ్రా, తొందరపడమాకండ్రా, ఏందయ్యా, ఏం చేయమంటావయ్యా అంటే, కొడుతున్నారా కొట్టించుకుందాం, తిడుతున్నారా తిట్టించుకుందాం, రోడ్డు ఎక్కుదాం, నిలబడదాం, ఓర్చుకుందాం, సహనంగా ఉందాం. అట్టుంటే వాడు వింటాడంటయా, ఖచ్చితంగా వింటాడు. ఎలా చెప్పగలిగావు నువ్వు ఈ మాట? అప్పుడు ఎవరు అడగల. మొత్తానికి బ్రిటిష్ వాడు మన దేశంలో ఉన్న అన్నీ మనకు అప్పచెప్పి, మన అధికారము, మన రాజ్యాంగము, మన సర్వసంపదలని మనకు అప్పచెప్పి, మీ బాధలు మీరు పడండి అయ్యా, మేము వెళ్ళిపోతున్నామని పోయేటప్పుడు ఒక తీర్మాన గ్రంథం తీసుకొని సంతకాలు పెట్టించారు అందరితో. బ్రిటిష్ వాళ్ళు పెట్టించి ఎర్రకోటలో అప్పచెప్పి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. పోయిన తర్వాత అందరూ, ఏ తాత గాంధీ తాత ఎట్లా సాధ్యమైంది? మేము కత్తులు పట్టుకొని పోతే మా మాట లేదు, తుపాకులతో పేలిస్తే మా మాట లేదు, కర్ర పట్టుకొని సహనము శాంతి అని ఈ చంప కొడితే ఈ చంప చూపిస్తే ఎలా సాధ్యమైంది అంటే ఆయన చెప్పాడు, ఎక్కడో భూమికి నడిబొడ్డున ఇజ్రాయేల్లో పుట్టిన యేసుక్రీస్తు ఒక చంప కొడితే ఒక చంప చూపించమన్నందుకు ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ప్రపంచం ఆయనకు లోబడింది, ప్రపంచం ఆయన మాట వినింది. ఆ మాటలో అంత శక్తి ఉన్నప్పుడు మనం కూడా అదే మాట మాట్లాడతాం, ఎందుకు ఉండదు? కాకపోతే మీరే చూడండి, పొద్దుగోకులు ఇంట్లో తగాదాలు పడుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. సిద్ధు డోరేసేమా పైన గొడవలు అవుతున్నాయి, తగాదాలు పడుతున్నాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మాటకి ఎక్కువైతే మొహాలు పగలు కొట్టుకుంటారు. అదే ఈ మూర్ఖుడు 4 దెబ్బలు కొట్టినప్పుడు సహనం కలిగి, ఓర్పు కలిగి, సరే తొందరపడ్డాడు, ఆవేశపడ్డాడు, మౌనంగా ఉన్నాం అనుకో, తగ్గించుకొని ఉన్నాం అనుకో, కొద్దిసేపు ఆలోచన చేస్తాడు, అరే నేను అనవసరంగా ఈ అమ్మాయి మీద చేయి తీసుకున్నాను, అయితే పొరపాటు జరిగింది, పశ్చాత్తాపడని సిగ్గుపడతాడు మనిషి. అయితే సిగ్గుపడతాడు, నేను అనవసరంగా కొట్టానే, తిట్టానే, ఇప్పుడు నాకు ఏ మొహం పెట్టుకొని చూపించాలి, ఏ మొహం పెట్టుకొని పలకరించాలని పశ్చాత్తాపడతాడు. సహనంలో ఉన్న ఆశీర్వాదం అది. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది తెలుసా? ఇలాంటిది ఏదైనా జరిగిందనుకో, కాదక్క ఇప్పుడు అటు చేయొచ్చు అక్క, సరేలమ్మాయి పానీలమ్మాయి, అయింది ఏదో అయిపోయింది, పొరపాటు జరిగింది, వదిలే, అట్ట కాదక్క, ఇంకా గీకే పనిలోనే ఉంటాడు, రేపుకునే పనిలోనే ఉంటారు. మరలా మొదటికి తీసుకొచ్చి మరలా ఫస్ట్ నుంచి కోటికి మొదలు పెట్టాలి. ఇప్పటికీ అప్పటికి తేడా. యేసయ్య అందుకే ఈ విషయాలు ఈ రోజున ఇలా జరుగుతని, ఇలాంటి మెంటాలిటీస్ కలిగిన మనుషులు ఉంటారని, బహుశా మన కొరకే, మన కోసమే ఈ మాట చెప్పాడేమో అనిపిస్తుంది. ఇంత తగ్గించుకోమని, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని, ఒక చెవులో తిడితే ఇంకో చెవు పెట్టు, ఆ చెవులో కూడా వినేటట్టుగా విను. బూతులు మాట్లాడతారో, అవమానకరమైన మాటలు మాట్లాడతారో, నిందించే మాటలు మాట్లాడతారో, సిగ్గుపరిచే మాటలు మాట్లాడతారో, ఏదైనా మాటలన్నీ విని మౌనంగా వదిలేయి. నువ్వు అంతలో మాట్లాడు, ఇంతలో మాట్లాడు. దేవుని బిడ్డలకు తగదు ఇలాంటి వ్యక్తిత్వం. హల్లెలూయా. కొంతమంది కొన్ని చెప్తారు కదా, సరే నీకు వినపడింది అనుకో, ఆత్మీయుడివి, ఆత్మీయురాలివి కదా, విని మౌనంగా వదిలే. సరే వారి స్వభావం, అవతల మనిషి స్వభావం నీకు వినపడింది, ఓహో ఈ మనిషి నా గురించి ఇట్లా అనుకుంటుందా, ఇట్లా అనుకుంటున్నాడా, విని వదిలే. పానీరు నలుగురిని పిలిచి, ఇటు అన్నాడా, ఈ అమ్మాయి ఇటు అనిందయ్యా, ఇప్పుడు ఏం చేయాలా, అన్నదేమో వెనక్కొత్తదా? సరే ఆ మాట అన్నావని నలుగురు మధ్యలో పెట్టి నువ్వు మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి సాగిలపడి నన్ను క్షమించండి మావయ్య, అత్తయ్య, మా అంటాడా? పశ్చాత్తాపడే మనసు ఎట్లా లేదు. నలుగురు మధ్యలో తీసుకొని నిన్ను ఇట్లా అనిందని నువ్వే నలుగురు చెప్పుకోండి, నా అమ్మాయి నీకు ఒక్కదాని చెవిలో చెప్పింది,
నువ్వు నలుగురు మధ్యలో చెప్పుకొని మొత్తం అసమాధానానికి కారణమైపోతున్నావు. అందుకే యేసయ్య అంటాడు, నిన్ను ఒక దెబ్బ కొడితే రెండో చెంప కూడా నువ్వు చూపి, సహనం కలిగి ఉండు. కానీ ఇలా ఉండలేకపోతున్నావు. కానీ ఉండాలని యేసయ్య చెప్తున్నాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరించొద్దు, వానికి లోబడు, సహనంగా ఉండు. దుష్టత్వం కలిగిన మనుషులు ఉంటారు, వాళ్ళకు లోబడు, జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. ఒకప్పుడు ఇలా లేదు. ఒకప్పుడు ఎలా ఉంది తెలుసా? నిర్గమకాండం 21వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 20-21 వచనాలు, 21-20 వచనాలు, నిర్గమకాండం 21వ అధ్యాయం 23వ వచనాలు చదివితే ఏమని రాసిందంటే, హాని కలిగిన ఎడల నీ ప్రాణానికి ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, కాలికి కాలు, గాయమునకు గాయము. హలో, దెబ్బకు దెబ్బ, దెబ్బకి అప్పుడప్పుడు మనోళ్ళు అంటారు, రై దెబ్బ కొట్టాలరా, ఎందుకులే పానీరా, అయ్ దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అన్ని మాట్లాడతా, నేను 4 మాటలు అనొద్దా? ఇది ధర్మశాస్త్రం. నాకు ఇంత నష్టం చేశాడు, ఇంత గాయం చేశాడు, ఇన్ని మాటలు అన్నాడు, ఇంతమందిలో అవమానించాడు, వాడిని బజారుకి ఈడుస్తారు, లోకంలో ఈడ్చి బయటేస్తా. ఇది ధర్మశాస్త్రం. అదే ద్వితీయోపదేశకాండం 19-21 వచనంలో ఏముంది? నీవు ఎవరిని కటాక్షింపకూడదు, ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, ఎక్కువ తగ్గచ్చు, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, ఇది నీకు విధి. ఆ పైన 20 వచనం చదవండి. హలో, ఒక్క నిమిషం, ఇటు నా వైపు చూడండి. ధర్మశాస్త్రంలో ఏముందంటే, ఎవరిని క్షమించొద్దు, కటాక్షించొద్దు, కనికరించొద్దు, పానీలే అనొద్దు. మరి ఏం చేయాలయ్యా? నీ కన్ను పోయిందా వాడి వల్ల, వాడిని కన్ను బొడు. నీ కాలు పోయిందా వాడి కాలుది. నీ చేయి పోయిందా వాడి చేయిది. ఒకవేళ నీకు సంబంధించిన వాడిని చంపాడా, ఖచ్చితంగా వాడిని చంపేయి, పాపమే లేదు. ఇది ధర్మశాస్త్రం, సమన్యాయం. అందుకే ఈరోజు హత్య చేసిన వాళ్ళకి మరణశిక్ష చేసేది ఎందుకంటే ధర్మశాస్త్రం. అది చంపిన వాడికి శిక్ష చావే. ఇది నీకు విధి. ఈ నిబంధన, ఈ విధి నిర్వర్తించాలి, ఖచ్చితంగా చేయాల్సిందే, పట్టుకొచ్చి నరకాల్సిందే. అందుకే దుబాయ్, సౌదీ అరేబియా ఇలాంటి గల్ఫ్ దేశాలలో నడి రోడ్డు మీద 4 కోడల్లో నిలబెట్టి చేతులు, కాళ్ళు, మెడ నరుకుతారు కత్తులతో. తెలుసా మీకు? ఆడపిల్లలు చెయ్యి పట్టుకోవాలంటే పడిపోద్దట ఒక్కొక్కడి కాడ. ఈడ ఈ పక్క ఇన్ని టార్చర్ పెడుతున్నా కూడా మళ్ళీ ఆ పక్క ఎవడో ఒకడు ఏదో ఒకటి చేసే ఉంటాడు. ఎందుకని? డబ్బు, అధికారం, లంచగొండితనం, అన్యాయం రాజ్యం వెళ్తున్నప్పుడు అంతే ఉంటుంది. ఎందుకని అట్లా దేవుడు చేయమన్నాడు? ఇప్పుడు 20వ వచనం చదువుతారు చూడండి. మిగిలిన వారు విని భయపడి, ఎక్కువ తగ్గించమని చెప్పా. ఏంటంటే నీ దేశములో పెట్టు, అట్టి దుష్కార్యం ఇక్కడ చేయకుండా ఉంటారు కనుక. అది ఎందుకని దేవుడు అట్లా చెప్పాడంటే, ఈ సంగతి వినాలి. మరి వాళ్ళ జోలికి వెళ్తే మనకు ఏదైతే మనం చేసామో మరలా అది మనకు రిపీట్ చేస్తారా? వాళ్ళు మంచోళ్ళు కాదు. ఆ భయం వాళ్ళకు వచ్చి వాళ్ళ మీదకి రాకుండా ఉండడానికి, భయపడడానికి, క్షమించకుండా వాడికి ఏదైతే చేశారో అది చేయమన్నాడు. అందుకే మొన్న ఇజ్రాయేలీలు 12 మంది యూదుల్ని వాళ్ళు హమాస్ తీవ్రవాదులు తీసుకెళ్తే మొత్తం ధ్వంసం చేసి పడేశారు. ఎందుకని తెలుసా? ఐక్యరాజ్య సమితి శాంతిని, సమానత్వాన్ని, క్షమాగుణాన్ని ప్రకటిస్తే వాళ్ళు వినలా, ఒప్పుకోలేదు వాళ్ళు. ఎందుకని? వాళ్ళకి క్రొత్త నిబంధన వాళ్ళు చదవరు, యేసయ్య మాటలు వాళ్ళు చదవరు. వాళ్ళకి ధర్మశాస్త్రమే, వాళ్ళకి ప్రవక్తల గ్రంథాలు, మోషే రాసిన గ్రంథాలే ప్రామాణికం. కానీ యేసయ్య మాటలు వాళ్ళు తీసుకోరు. ధర్మశాస్త్రంలో ఏముంది? కంటికి కన్ను, అంతే. నువ్వు 2 తీసుకెళ్ళావా, నేను 4 లేపుతా. నువ్వు 40 మందిని లేపితే నేను 400 మంది లేపుతా. తగ్గరు వాళ్ళు, ఇక ఒకరికొకరు చంపుకోవటమే. అది ధర్మశాస్త్రం. అంతే. దుష్ట శిక్షణ ధర్మశాస్త్రం. అయితే యేసయ్య ఏమంటాడంటే, ఆ దుష్టుని అడ్డుకోకుండా, ఎదురాడకుండా వాడిని క్షమించి వాడికి అవసరమైతే మరలాను లోబడంటాడు. ఈ ప్రేమకే
ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. హల్లెలూయా. ఎందుకనంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇప్పుడు ఇద్దరం, నేను నువ్వు, మన ఇద్దరం గొడవ పడ్డాం. నేను తుక్కు కొట్టేశాను అనుకో, మొహమంతా పగలు కొట్టాను. నువ్వు ఇంటికి వెళ్ళావు, నేను ఇంటికి వెళ్ళా. ఇంట్లో పడుకున్న దగ్గర నుంచి నాకు ఇక మనసు బాగలేదు. నేను ఎందుకు కొట్టాను అమ్మాయిని, నేను ఎందుకు కొట్టాను అబ్బాయిని, ఆవేశపడ్డానే, తొందరపడ్డానే, అటు కొట్టకుండా ఉండాల్సింది. కాళ్ళు పట్టుకుందాం, చేతులు పట్టుకుందాం, క్షమాపణ అడుగుదాం. నా అంతరంగంలో ఏదేదో వస్తుంది, క్షమాపణ వస్తుంది. నేను ఒక తీర్మానం కూడా చేసుకున్నాను. ఏమని చేసుకున్నానంటే, ఇక నా జీవితంలో ఎవరి జోలికి వెళ్ళకూడదు, నేను ఎవరిని గాయపరచకూడదు, నేను ఎవరిని ఇబ్బంది పడకూడదని. కానీ అవతలికి వెళ్ళినోడు ధర్మశాస్త్రాన్ని ఆలోచన చేస్తున్నాడు. ఈ నా మొహం పాలు కొట్టాడు కాబట్టి నేనేం చేయాలి? ఇక్కడ నేనేమో పశ్చాత్తాపడుతున్నా, అక్కడ వాడేమో నా మొహం ఎట్టపగల కొట్టాలని స్కెచ్కి ఎత్తాడు. ఇప్పుడు నా పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. ఇప్పుడు వాడు నన్ను క్షమించాలి. వాడు క్షమిస్తాడా? క్షమించాడు. అది దేవుడు చూశాడు. దేవుడు చూసి ఒరే వీడికి పశ్చాత్తాపం కలుగుతుంది, వీడికి కనికరం పడుతుంది, ఇంకెవరిని ముట్టడంట, ఇంకెవరిని గాయపరచడంట, ఇంకెవరిని మోసం చేయడంట, ఈసారి ఇంత అన్యాయం చేయడంట, ఈసారి ఇంత మోసకరమైన మాటలు చెప్పడంట, ఈసారి ఇంతగా అసహించుకోడంట, ఈసారి ఎవరన్నా వస్తే ఇంత అవమానం చేయడంట, ఆతిథ్యం ఇస్తాడంట, ప్రేమిస్తాడంట, కనికరిస్తాడంట, క్షమిస్తాడంట, కడుపులో ఉన్నది కూడా తీసి పెడతాడంట, తీర్మానం చేసుకుంటున్నాడు. ఇప్పుడు వీడికి మరలా అదే అవమానం రిపీట్ అయితే, అదే నింద రిపీట్ అయితే, అదే గాయం రిపీట్ అయితే తట్టుకోలేడు. వీడిని క్షమించాలని దేవుడు చూశాడు. అందుకే ఆ దేవాతి దేవుడు ధర్మశాస్త్రానికి మనకు మధ్యలో దిగివచ్చి ఆ శిక్ష ఆయన పొందాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనలో ఈ క్షమాపణ కలదు. ఇప్పుడు ఆయన లేడు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళావేసయ్యా? ఆయన అంటాడు, నా తండ్రి ఇంట మీరు ఉండడానికి మీకు నివాస స్థలాలు ఏర్పాటు చేస్తాను. మన కొరకు ఏం చేయడానికి పోతున్నాడంట? గట్టిగా అల్లుళ్ళు చెప్పండి, రెండు చేతులు చెప్పండి. మన కొరకు నివాస స్థలములు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాడు యేసయ్య. వెళ్ళాడు, ఇప్పుడు ఆయన లేడు. ఇప్పుడు ఈ ప్రపంచానికి ఈ మాటలు చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఇంకెవరు పాస్టర్ గారు? నువ్వే, నేనా? మరి నీకేమైంది? నువ్వు కూడా దేవుని నమ్ముకున్నావుగా, నువ్వు బాప్తిసం తీసుకున్నావుగా, నువ్వు కూడా ఈ మాటలను వింటున్నావు కదా, మరి నీకేమైంది? నువ్వు ఎందుకు చెప్పకూడదు? దైవజనుడు పౌలు గారు అంటారు, ఆయన మిగిల్చిన పనిని నేను సంపూర్తి చేస్తున్నాను అంటాడు. ఇప్పుడు ఒకవేళ పౌలు గారు కూడా ఏదైనా మిగిలిస్తే అది మనం సంపూర్ణం చేయాలి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ సవాలుతో కూడినటువంటి మాటలు స్వీకరించాలంటే, ఒక మాటలో చెప్పాలంటే మన ప్రకాశం జిల్లా భాషలో దమ్ముండాలి. అయిద్దా? ఈ సంప కొడితే ఈ సంప చూపించాలి. ఇంటికి పోయినా ట్రై చేయండి ఒకసారి. అస్సలు అబ్బే, చర్చిల వరకు ఓకే, అది కూడా నువ్వు చూస్తుంటావు కాబట్టి లేనిపోయింది, మళ్ళీ వచ్చే వారం ఎందుకు గొడవ అని ఏదో వందనాలు చెప్పండి అమ్మా, అందరికి వందనాలు, క్షమాపణ చెప్పండి, అందరు క్షమించుకోవడాలు, అందరు కలిసి భోజనం చేయడాలి. చర్చిల వరకు యాక్సెప్టెడ్. బయటికి పోయిన తర్వాత ఆటోలో బెత్తడి జరిగిన ఇంటి దగ్గర ఎవడైనా ఒక అంగుళం యువతలకు వచ్చి గోడ జరిపిండి అనుకో, సారా కత్తి బయటికి రా, నీ సంగతి తెలుస్తా. అంగుళం, 2 అంగుళాలు, 3 అంగుళాలు ఏ తీసుకొని పోతాడా? పొరపాటే అనుకో, సరే కావాలనే జరిగిందనుకో, ఏం చేద్దాం? దానివల్ల మనకు వచ్చే లాభం ఎంత? నువ్వు నమ్మిన దేవుడేడి? ఆ క్షణం కనుక నువ్వు ఓర్చుకొని తగ్గించుకొని ఒక అడుగు వెనక్కి వేయగలిగితే ఆ ఇంట్లో పండుకున్నడికి నిద్ర కూడా పట్టదు. నిజం. వాడు ఎంత బలవంతుడైనా కానీ నా బలాన్ని చూసి భయపడ్డాడు అనుకునే దానికంటే ముందు ఒక క్షణం దేవుని నమ్ముకున్నందుకే కదా మౌనంగా ఉన్నారని ఆ భయం వాళ్ళు ఎక్కువ కలుగు చేస్తుంది. హల్లెలూయా. దేని కొరకైనా మనం అట్లా వేయకూడదు. అయితే ఈ మాటలో చెప్పినటువంటి మాటల్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ 3 మాటలు చెప్పాడు యేసయ్య. ఒకటి, నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వానిని ఎడమ చెంప కూడా త్రిప్పు. ఒక మాట, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల నీ పై వస్త్రం కూడా ఇచ్చేయి. రెండో మాట, మైలు దూరం రమ్మని బలవంతము చేస్తే 2 మైళ్ళు. మూడో మాట, నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరువాని నుండి నీ ముఖము తిప్పుకోవద్దు. 4 మాటలు చెప్పాడు యేసయ్య. అమ్మ జాగ్రత్తగానండి, 4 మాటలు.
ఒకటి, ఒక చెంప కొడితే ఒక చెంప చూపిమన్నాడు. 2, నీ మీద గొడవకొచ్చి నీ అంగి అడిగితే నీ పై వస్త్రం కూడా ఇమ్మన్నాడు. 3, నువ్వు 1 మైలు దూరం రమ్మంటే నువ్వు 2 మైళ్ళు వాడితో ప్రయాణం చేయమన్నాడు. 4, నిన్ను అప్పు అడగడానికి ఎవరైనా వస్తే నీ ముఖము తిప్పుకొని వాడికి ముఖము చాటేయొద్దని చెప్పాడు. ఈ మాటలు నేను మీకు పైన చెప్తా, చాలా లోతైన అంశాలు ఇవి. అంటే వీటిని కనుక మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నామంటే మనం జీవితకాలం దరిద్రులం అయిపోతాం. జాగ్రత్తగానండి, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే జీవితకాలం దరిద్రతను అనుభవిస్తాం. వీటిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే అంత లోతుగా మీలో చాలామందికి ఈ లోతైన విషయాలు అర్థం కావట్లేదని నాకు అర్థమైంది. అందుకే మీకు పైన ఒక 2-3 మాటల్లో వివరించి చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. దుష్టుని ఎదిరింపక అన్నాడు. అంటే ఎవడైనా నిన్ను మొహం కొట్టడానికి వస్తే వాడిని తిరిగి నువ్వు కొట్టొద్దు, నీ 2వ చెంప కూడా అప్పచెప్పమన్నాడు. ఇప్పుడు రోడ్డు మీద పోయే వాళ్ళంతా ఈ మాట ప్రకారం మరి వాళ్ళు ఒక చెంప కొడితే 2వ చెంప చూపిస్తారు, సరదాగా వచ్చి పెటామని కొట్టుకొట్టాడు అనుకో, నువ్వు కూడా మా ఏసై చెప్పాడు కొట్ట, ఆ 2వ చెంప చూపించావు అనుకో, బొక్కలు బూరెల్లాగా వసపోతాయి. అర్థమైంది మీకు? మరి ఏం చేయాలి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా అని ఈ మాటల ప్రకారం మనం ఆలోచన చేస్తే దైవజనుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఒక మాట రాసి ఒక అద్భుతమైన మాట చెప్తాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దొరికిందా? దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. చాలు, దుష్టుల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఇక్కడేమో యేసయ్య అన్నాడు దుష్టుని ఎదిరింపొద్దు అన్నాడు. యాకోబు ఒక మాట చెప్తాడు, యోహాను ఒక మాట చెప్తాడు, పేతురు ఒక మాట చెప్తాడు, పౌలు గారు ఒక మాట చెప్తాడు. దుష్టుని గురించి ఒక చోట ఎదిరించమంటారు, ఒక చోట వాడిని పట్టుకొని వాడి తంత్రాలు ఎరిగి ఉండండి అంటాడు, ఒక చోట వాడి విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండమంటాడు. వీళ్ళందరూ దుష్టుని గురించి రకరకాల మాటలు చెప్తాడు. అయితే పౌలు గారు అంటారు దుష్టుని విషయమై జాగ్రత్తగా ఉండండి. అంటే ఏ దుష్టుడైతే నీ చెంపను కొట్టడానికి వస్తాడో వాడి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోటుకి వెళ్ళాం. నేను ఆ రోజు బహుశా 2009వ సంవత్సరం సావుకొచ్చిన క్రొత్త దినాల్లో నేను పాస్టర్ గారు వెళ్ళి కరపత్రాలు పంచే పరిచయం చేస్తున్నాం, సువార్త పత్రాలు అందిస్తూ ఉన్నాం. ఆ ఊర్లో అందరికీ ఇస్తూ ఉంటే ఒక పెద్ద లారీ అసోసియేషన్ ఆఫీస్ ఉంది అక్కడ. నేను నాతో పాటు ఒక 4 వెళ్ళాం, ఒక 5, 2 పాస్టర్లు 3 విశ్వాసులు, 5 వెళ్ళి కరపత్రాలు పంచుతున్నాం. అయ్యా అన్న, యేసుప్రభుని నమ్ముకున్నా, ఈయన రక్షకుడు అన్న, భూమి మీద నుంచి మనకు మోక్షం ఇస్తాడని చెప్పి ఈ పత్రంలో అంత సమాచారం ఉంది, చదువుకోండి అని చెప్పేస్తుంటే కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏం పని లేదంటారు, మీకు బొద్దుకోకలు ఇదే పని అని నలిపేస్తున్నారు, కొంతమంది తిడుతున్నారు, కొంతమంది ఓస్తున్నారు. మేము పంచుకుంటూ పోతా ఉన్నాం, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించట్లేదు. అయితే ఈ గ్యాప్లో మేము కింద పంచుతుంటే మెట్లకి పైకి పోయాడు ఒకడు. పైకి వెళ్ళాడు, ఈడేడో 4వ వాడని చూసేసరికి మెట్ల మించి దొల్లుకుంటున్నాడు కిందకి, డమ్మ. ఏమైందిరా అంటే, అన్న పేపర్ ఇస్తుంటే తన్నాడన్న, ఈ పెదవులంతా పగిలి రక్తం వస్తుంది, తుడుచుకుంటే దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే అందరూ అంత ఆనందపడుతున్నట్టు. అన్న నాకు ప్రతిగా ఫలం పరలోకంలో ఉంటుంది అన్న అన్నాడు. ఈ పక్కన ఇంకొకడు, నేను కూడా పోయి తమ్ముడు అంటాడు. ఈ ఆడకరా అంటే నన్ను కూడా దంతాడు కదా. ఇప్పుడు ఈ అమాయకత్వాన్ని ఈ మాటకి సింక్ చేసి సెట్ అయిద్దంటారా? అట్లా కాదు ఎదిరించడం అంటే, నువ్వు వెళుతున్న మార్గంలో దుష్ట మనసు కలిగిన ఒకడు నీకు ఎదురుపడి తెలియక నిన్ను గాయపరిస్తే వాడిని క్షమించు, వానికి 2వ చెంప చూపి. అంతేగాని వాడికి అన్నీ తెలుసు, యేసయ్య దేవుడని తెలుసు, నువ్వు భక్తిలో ఉన్నావని తెలుసు, నువ్వు పొరపాటున దేవుని విషయమై క్షమాపణ కలిగి ఉన్నావని, ఏదైనా అన్నా ఏదైనా చేసినా క్షమిస్తావని తెలిసి కూడా వాడు మరలా వచ్చి నీ మీద ప్రయోగం చేసి ఒక చెంప కొట్టాడు అనుకో. అందుకని అలాంటి దుష్టుడు ఒకడు ఉంటాడు, వాడి విషయమై మీరు జాగ్రత్త పడండి. అలాంటి పరిస్థితి ఆడ ఉందంటే సమయోచితంగా యేసయ్య అంటాడు, మీరు పావురం వలె నిష్కాపట్యము కలిగి ఉండండి, పాము వలె వివేకము కలిగి ఉండాలి. వాడు దుష్టుడు, వాడి దగ్గర పోతే వాడి ప్రశ్నలు వేరు, వాడి మాటలు వేరు, వాడి క్రియలు వేరు. ఎట్లయినా వాడు మనల్ని గాయపరచాలని చూస్తాడు. అలాంటి స్థలానికి మనం వెళ్ళకూడదు, తప్పించుకోవాలి. యేసయ్య నేర్పిన బోధ, యేసయ్య వెళ్ళిన మాదిరి తప్పించుకోవాలి. మన జీవితాల్ని గాయపరిచే దుష్టుడు ఎక్కడెక్కడున్నాడో గుర్తుపట్టు. వాని దగ్గరికి వెళ్తే నువ్వు గాయపరచబడతావా, వాడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళు.
ఒకవేళ నీ జీవితంలో ఎక్కడైనా పొరపాటున నీకు ఎదురుపడి నీ చెంప మీద కొట్టినట్లుగా నిన్ను గాయపరిస్తే వాడిని ఎదిరించి పోరాడి వాడి మీద వ్యాజ్యం చేయమాక, గొడవ పెట్టమాక, సమాధానంగా క్షమించి పక్కకు వచ్చేయి. ఇదే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించటం. దేవునికి స్తోత్రం. మారు మనసు లేని భర్త 4 మాట్లాడినాడు అనుకోండి, ఇక దానికి రచ్చబండి కీర్చాల్సిన పని లేదు. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నీ దేవుడు గొప్పోడు కదా, నువ్వు ప్రార్థన చేసుకొని భార్య విషయమై దేవుని పాదాలు పట్టుకొని కుటుంబం విషయమై రెండో చెంప చూపించడం అంటే అదే. సమాధానపడు. ఇది దేవుడు నేర్పిన మొట్టమొదటి మాట. కన్నుకు కన్ను, పళ్ళుకు పళ్ళు, ధర్మశాస్త్రం కాక, కంటికి కన్ను పంటికి పన్నట్టుగా కాక, నేను మీతో చెప్పినది ఏమనగా, అలాంటి ఒకవేళ అపాయం, అలాంటి గాయం, అలాంటి ప్రమాదం, అలాంటి తిరుగుబాటు ఎక్కడైనా వస్తే వానిని మీరు క్షమించండి. అది ఒక చెంప కొడితే రెండో చెంప చూపించటం. మీకు అర్థమైందా? మీరు దేవుని నమ్ముకున్నారు కదా, అన్ని జనులు మిమ్మల్ని చూసి గుర్తుపట్టాలి. ఒరేయ్, ఈ అమ్మాయి దేవుని నమ్ముకున్న కాంచి మాట మారిపోయిందిరా, ఆలోచన మారిపోయిందిరా, పద్ధతి పరిస్థితి మారిపోయిందిరా. ఒకప్పుడు అసలు గజ్జల గుర్రం వచ్చినట్టు గోడ గందరగోళం చేసేది, ఈ మధ్య ఎందులో చాలా సాత్వికం గొర్రెపిల్లగా మారిపోయింది అన్న సాక్ష్యం మనకు రావాలి. ఒక మాట అంటే 4 మాటలు అనేది అసలు ఓర్పే ఉండదు. ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలైనా కొట్టాలన్న మనసు కలిగిన అబ్బాయి ఇలా మారిపోయాడేంటని అన్ని జనులు మన గురించి చెప్పుకోవాలి అంటే ఈ మాట ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరును గాక. అందుకే ఎవరైనా ఏదైనా అన్నా, ఏదైనా చేసినా క్రీస్తు ప్రేమను బట్టి వారిని మనం క్షమించుదుము గాక. ఆమేన్. ఇది మొదటి సంగతి. రెండో సంగతి చెప్తా. రెండోది ఏంటది? ఎవడైనా నీ మీద వ్యాజ్యమాడి వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. అంటే ఈ అనుభవం ఏంటంటే, గ్యాంబ్లింగ్ చేస్తారంట కొంతమంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడో ఏదో ఇరుగు పొరుగు వాళ్ళని లేకపోతే బంధువుల్ని ప్రేమించి ఏదో సాయం చేశారు. అది డబ్బు కానీ, వస్తువులు కానీ, పదార్థాలు కానీ, మంచి చెడ్డ ఏదైనా సాయం చేశారనుకో, నిర్దాక్షణంగా అన్యాయంగా, ఎప్పుడు ఇచ్చా నాకు, నువ్వు అప్పుడే ఇచ్చా అయిపోయింది, చెల్లి అయిపోయింది, నీకు నాకు అయిపోయింది, ఇక మళ్ళీ అడుగుతున్నావేంది? మీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా జరిగిందా మీకు? మళ్ళీ అడుగుతున్నావేంది? మొన్న ఇచ్చాక, పోయిన సంవత్సరం ఇచ్చాక, అటు ముందు సంవత్సరం ఇచ్చాక, ఆ నెలలో ఇచ్చాక వ్యాజ్యం ఆడతారు. గొడవ లేపామనుకో, పోయి ఇదేం గొడవ జరుగుతుంది, అది ఇచ్చినట్టు ఉందిలే, అది ఇదని తగ్గుతారని, సర్దుకుంటారని వ్యాజ్యం ఆడతారు. మన దగ్గర నుంచి ఏదో లాగాలని, ఏదో తీసుకోవాలని, ఏదో మన దగ్గర నుంచి ఏదో సంపాదించాలని వ్యాజ్యంతో కూడినటువంటి గొడవ మన మీదకి వచ్చినప్పుడు యేసయ్య అంటాడు, అలాంటి వారికి ఆ అంగీ ఇవ్వటం కాదు, నీ పై వస్త్రం కూడా ఇచ్చేసి అంతటితో సమాధానం వదిలేసేయ అంటాడు. దేవునికి స్తోత్రం. నీ మీదకి ఎవరైనా వ్యాజ్యముగా వచ్చి ఏదైనా నీ నుంచి కోరుకుంటే, మీ మధ్యలో ఉన్న సమాధానం పోకుండా ఉండడానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చేయి. ఇదే క్రీస్తు ప్రేమ. మనకు కలిగిన దాంట్లో నుంచి అనేకులకు పంచడమే క్రీస్తు ప్రేమ. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషి విషయంలో దేవుని ప్రేమ లోకంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మనిషిని చూసినప్పుడు అన్నజనులు అనుకుంటారంట, ఎట్లా రా ఇలాంటి జీవితం సాధ్యమని. సాధ్యం చేసి చూపించారు చాలామంది మన పితరులు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దైవజనులు, ప్రపంచానికి అద్భుతమైన సువార్త అందించిన దైవజనులు బిల్లీ గ్రహం గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఆయా దేశాల్లో సువార్త బోధిస్తూ ఉంటే ఆయనను చూసిన కొంతమంది మీడియా వాళ్ళు, అంటే మన దేశంలో ఉన్న మీడియా అంతా భజన మీడియా, ఇది వైరల్ అవని ఏమైనా అవని అదేగా, ముఖ్యమంత్రి ఏ పక్క ఉంటే ఛానల్ అన్నీ అటు పోతాయి, డబ్బులు ఎవరిస్తే ఛానల్ అన్నీ అటు పోతాయి, అంత భజనే కదా. ఇప్పుడు యాప చెట్టుకు పాలు వచ్చినాయి అని మీడియా మొత్తం యాప చెట్టు కాడ కెమెరా పెట్టుకొని వస్తుంది. యాప చెట్టుకు పాలు కాకపోతే పంచదార అవుతుందా? యాపకాయకు పాలు కాదు ఉండేది, యాప చెట్టుకు పాలు కాదు ఉండేది. ఇక్కడ లక్షల మంది మాంత్రికులు, నరహత్య చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, అబద్ధికులు, దొంగలు మార్పు చెంది, మారుమనసు పొంది, బాప్తిస్మాలు పొందుకొని, తీర్మానాలు చేసుకొని, మనుషుల బాగుల కొరకు మేము బతుకుతాము ఇక మీదటి నుంచి అంటే ఒక్కడన్నా చెప్పడే వాడి గురించి. ఒకప్పుడు కాలు తీశాడు, చేయి తీశాడు, మెడకాయలు నరికాడు రా, ఇప్పుడు ఇంత మారిపోయాడని ఒక్కడన్నా చెప్పడు. యాప చెట్టుకి పాలు వచ్చినాయి, కుక్కకు తోక వచ్చింది, కోతికి, ఇట్లాంటివి మాత్రం తెగ వైరల్ చేస్తారు. భజన కాకపోతే ఏముంది మీడియా. కానీ ఆ దేశాలు అలా కాదు. ఒక అద్భుతమైన సువార్త జరిగిందంటే మొత్తం మీడియా అక్కడికి వెళ్ళిపోద్ది.
వెళ్ళిపోయి ఆయన అడుగుతున్నారు, అయ్యా ఇంత గొప్ప ఆత్మీయత మీకు ఎలా సాధ్యం? మామూలుగా తల్లిదండ్రులు మంచి భక్తిపరులు అయితే పిల్లలు చెడిపోతారు. తల్లిదండ్రులు ఏమైనా చెడిపోయిన వాళ్ళు అయితే పిల్లలు ఏదైనా వాళ్ళలా కాకూడదని మంచి తీర్మానం చేసుకొని బాగుంటారు. లోకంలో సామెతలు కూడా ఉన్నాయి, పండిత పుత్ర పరమసుంట, పంతులు కొడుకు చదువు రాదంట, అలాంటి సామెతలు ఉన్నాయి. మరి నీ కొడుకు నువ్వు ఇంత గొప్పవాడవడానికి ఎలా సాధ్యమైంది? మీ నాన్నగారు మంచి దైవజనులు కదా అంటే ఆ పిల్లలు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మా జీవితంలో మా నాన్నగారు సంఘంలో ఎలాగున్నాడో, సువార్త సభలకు వెళ్ళినప్పుడు సమాజంలో ఎలాగున్నాడో, 4 గోడల మధ్య మా నలుగురి మధ్యలో కూడా నా తండ్రి అలాగే బ్రతికాడయ్యా. ఆ జీవితాన్ని మేము చూసాం, ఆ ప్రేమను మేము చూసాం. ఆయన వ్యాజ్యమాడే వ్యక్తి కాదు. ఆయన క్రీస్తు ప్రేమ నుంచి త్రొట్టిల్లిపోయే మనిషి కాదు. ఆయన ఒకేలాగా ఉన్నాడు. చర్చికి వచ్చినప్పుడు ఒకేశం, చర్చి బయటికి పోయినాక ఒకేశం ఉండదు. నేను ఎవరు చదువుతున్నారు నాకు, అన్నయ్య నువ్వు వచ్చేదాకా అబ్బాబ్బాబ్బా ఎంత బాగున్నారు, వీళ్ళందరూ మన విశ్వాసులు అనుకున్నాను, నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోయినాక భజన మొదలైంది అన్నయ్య, ఏషం మార్చారు, కొత్త ఏషం వచ్చింది అన్నారు. ఏషం వేశారు, అయిపోయింది. అదేమన్నా శాశ్వత కాలం ఉందా? కానీ ఆ సాక్ష్యం ఈరోజు కూడా నాకు వినపడుతుంది. అదే ఇట్లా లేడు నా తండ్రి. ఆయన క్రీస్తు ప్రేమలు ఎలాగున్నాడో అలాగే బ్రతికాడు దేవుడి కోసం. ఆ సాక్ష్యాన్ని బట్టి మేము ఇలాంటి ఆత్మీయతను సంపాదించుకోగలిగాం, దేవుని ప్రేమలో ఇలా నిలబడగలిగామని బిల్లీ గ్రహం గారి పిల్లలు చెప్పారు. ఇది క్రీస్తు ప్రేమ. వ్యాజ్యమాడే ప్రతివానికి తగాదాలు పెట్టుకొని, గొడవలు పెట్టుకొని, కోపాలు తాపాలు ఆవేశాలతో ముందుకెళ్లే వ్యక్తిత్వం కాదు. అందుకే యేసయ్య అంటాడు, వ్యాజ్యమాడు వానితో వ్యాజ్యం ఆడొద్దు, కానీ వాని విషయంలో నీ పై వస్త్రం కూడా ఇచ్చేయి, వదిలే, అంతటితో వదిలేసాయి. ఇంక బాని ఈసారి నీ దగ్గర రాడు కదా. గొడవలు ఎందుకు? ప్రతి దాన్ని గీరుకొని నువ్వంతా నువ్వింత గొడవలు ఎందుకు? దేవుని ప్రేమ ఒకటి ఉంది కదా, ఆ ప్రేమను బట్టి క్షమించేసాయి. ఈ తత్వం, ఈ మనసు దేవుడు నిశ్చయంగా మనకు అనుగ్రహించును గాక. అంతేగాని రేపుకొని పాతయన్ని గుర్తు చేసుకొని మనసులంతా కఠినం చేసుకొని ఆలోచించి కోపాలు ఆవేశాలు తెచ్చుకొని మూర్ఖంగా ఆలోచించుకొని మన జీవితాలు పతనం చేసుకోకూడదు. దేవుని భక్తిలో, దేవుని మార్గంలో స్థిరపరచుకొని దేవుని రాజ్యానికి అంగీకరించే విధంగా మన జీవితాలు మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. దావీదు గురించి తెలుసా మీకు? దావీదు గురించి సైన్యం ఏమంటుందంటే, అయ్యా దావీదు ఒక్కడు చాలు ఇజ్రాయేల్ పక్షాన. ఎందుకని? ఎంతోడు దావీదు 5 అడుగులు 4 అంగుళాలు దావీదు ఎత్తు. ఆ పొట్టోడికి ఎంత సైన్యం భయపడుతున్నారు. ఏంటంటే ఆ సైన్యాధిపతి అంటాడు, అయ్యా దావీదు గురించి మీకు తెలియదు, ఆయన కోపం ఎలాగుంటే తెలుసా? పిల్లలు కలిగిన ఆడ ఎలుగు బంటికి ఎంత కోపమో. ఎందుకు మరి దాన్ని అట్లా పోల్చే, దాని స్వభావం ఏంటి నాకు తెలియదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కుక్క ఈనిద్ది ఎక్కడో ఒక చోట, కుక్క ఆ దరిదాపులోకి ఎవరైనా రానిస్తుందా? మనం కుక్కని ఎంత నీచంగా చూస్తాం, ఎంత తక్కువగా చూస్తాం. కుక్కే దాని పిల్లల పరిస్థితి, పిల్లలు కలిగినప్పుడు దాని ఎంత ప్రేమ కలిగిందైనా, ఎంత సాత్వికమైన కుక్క అది, అసలు మనుషులు పట్టిన ఎప్పుడు అరవని కుక్క భయంకరమైన గర్జన చేస్తే మనుషుల మీదకి వస్తుంది పిల్లలు ఉంటే. అలాంటిది పిల్లలు కలిగిన ఆడ ఎలుగుబంటికి ఎంత కోపం ఉంటుంది. ఆ స్వభావాన్ని తీసుకొచ్చి దావీదుకి పెట్టి చెప్తున్నాడు దేవుడు. అంత భయంకరమైన కోపం కలిగిన వాడు దావీదు. కోపం వచ్చిందా, కత్తి పట్టాడా, సైన్యం గడగలాడిపోవాల్సిందే. అలాంటి రౌద్రం పరాక్రమం కలిగిన దావీదు. అలాంటి దావీదు మామను బట్టి కొడుకును బట్టి అడవిలోకి పోయాడు, రాజ్యం వదిలేసి అడవిలోకి పోయాడు. అక్కడ ఆయా ప్రాంతాల్లో ఆయనతో కూడా ఉన్న వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఆయనకు ముద్ద పెడతాను తింటా ఉన్నాడు. ఈలోపు ఆ ప్రాంతంలో నాబాల్ అనే ఒక ఆయన మందలు గొర్రెలు మేస్తూ ఉంటే కొంతమంది శత్రువులు వచ్చి ఆ మందలని దౌర్జన్యంగా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఈ కాపరులు కేకలేస్తున్నారు, అయ్యో కాపాడండి కాపాడండి కేకలేస్తుంటే అటుగా వెళ్తున్న దావీదు వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందిరా అంటే, అదిగో శత్రువులు మా యజమానుని మందలను తీసుకొని పోతున్నారు. వెంటనే దావీదు అడ్డుపడి వాళ్ళని కాపాడి ఆ శత్రువులను తరిమి వాళ్ళ మందలు వాళ్ళకి అప్పచెబితే వాళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్ళి చెప్పారు, అమ్మా మన మందలన్నీ శత్రువులు తీసుకొని పోతుంటే దావీదు అనే ఒక రాజు ఎందుకు ఆయన అడవిలో ఉన్నాడు, మన మందల్ని కాపాడాడు, సహాయం చేశాడు, ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. యజమానుడికి చెప్పారు, ఆహా మంచోడు, దేవునికి స్తోత్రం అనుకున్నారు. కొద్ది రోజులైన తర్వాత దావీదుకి ఆహారం అవసరమైంది. ఒరే మనం ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన మందలు కాపాడాం కదా, ఆయనయే కదా మందలన్నీ. అవునయ్యా ఆయనయే. పోయి ఒక మొత్తం అన్నం తీసుకురాపండిరా. వెండి బంగారాలు అడిగాడా, స్థలాల పొలాలు అడిగాడా? ఆకలి అవుతుంది ఆయనకి, మనం ఎట్లాగో సహాయం చేశాం కదా, ఓ ముద్ద అన్నం పెడతాడు తీసుకురాపోండి.
వీళ్ళు వెళ్ళి, అయ్యా పలాని దావీదు కొంచెం ఆహారం పెట్టమన్నాడయ్యా అంటే ఈయనంటాడో, ఎవడోడో అదేనే ఆ రోజు నీ మందలని పట్టుకొని పోతామంటే అడ్డుపడి కాపాడి తీసుకొచ్చాడు కదా, ఎవడు తెలుసో, ఎవడు కాపాడమన్నాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎవడికి పెట్టాడు, ఏం చేశాడు, ఇట్లాంటి మాట్లాడి వచ్చిన వాళ్ళని అవమానపరిచాడంట. ఎంత మూర్ఖుడు! ఆయన గురించి అది మొరటోడు అండి. అసలు నాబాలు అవమానపరిచి పంపించేసరికి ఈ విషయం దావీదుకు చెప్పారు. వెళ్ళి, అయ్యా ఇలా మాట్లాడడమే కాక అవమానపరిచి పంపాడయ్యా మమ్మల్ని. దావీదు కోపం వచ్చింది, కత్తి తీసుకున్నాడు, బయలుదేరాడు. దావీదు కోపం వచ్చి నాబాలును చంపడానికి బయలుదేరిన సంగతి ముందుగానే దావీదు భార్యకి తెలిసింది. అబీగయీలు ఆమె పేరు. ఎవరు? అబీగయీలు. ఆమెకు తెలియగానే శ్రేష్టమైన వాటిని గబగబా వండి వధించి, చూడండి, ఆయనేమో ప్రయాణం అయ్యాడు చంపడానికి, ఏమో అడావుడిగా ఆయన కావాల్సిన అన్నీ తీసుకొని, అంతకు మించిన కానుకలు, మంచి మంచి భోజన పదార్థాలు అన్నీ తీసుకొని, పనివారిని తీసుకొని, వాటన్నిటినీ గాడిదల మీద వేసుకొని ముందుగానే ఎదుర్కొని పోయి కాళ్ళ మీద పడి సాష్టాంగి సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా రాజా, నువ్వు చిరంజీవి అగునుగాక, దీర్ఘకాలం బ్రతుకుదుగాక అని ఆశీర్వదించి నా భర్త పక్షాన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నా. మూర్ఖుడయ్యా, మొరటోడయ్యా, తెలీదయ్యా, క్షమించయ్యా మమ్మల్ని. ఇదిగో ఈ కానుకలన్నీ తీసుకొని వెనకెళ్ళయ్యా, వదిలేయ్యా. అంత కఠినం కలిగిన దావీదు మనస్సు ఎప్పుడైతే ఆమె అలా అడిగిందో వెంటనే సమాధానపరచబడి ఆమె భర్తను క్షమించి ఆ ఇచ్చిన కానుకలు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడంట. అంటే లెక్క ప్రకారం కంటికి కన్ను పంటికి పన్ను దావీదు చేయాలి. లెక్క ప్రకారం నాబాలు పళ్ళు ఓడగొట్టాలి వెళ్ళి. అలాంటి దావీదు ఆమె వచ్చినటువంటి ఆ పరిస్థితిని చూసి కనికరించి క్షమించి వదిలేసి వెళ్ళిపోయాడంట. దావీదు ఆ భయానికే గుండె పగిలి చచ్చాడు ఇంటి దగ్గర. నాబాలు దావీదు వస్తున్నాడు, నీ సంగతి తేలుస్తాడని చెప్పేసరికి ఆలోచించి బీపీ ఎక్కువైపోయి గుండె పగిలి చచ్చిపోయాడు. హార్ట్ అటాక్, చచ్చిపోయాడు. కంగారు, టెన్షన్, పాపం వలన పుట్టే భయం మరణం. అందుకదా నీతి కలిగించే ధైర్యం 10 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, ఇది నోటీస్ చేసుకోండి. పాపం వలన పుట్టే భయం మరణం, నీతి వలన పుట్టే ధైర్యం జీవం. అది మనల్ని ఆయుష్కాలాన్ని పెంచుతుంది. భయపడుతూ బతికితే తొందరగా క్షీణించిపోతాం. ఇంకా చెప్పాలంటే ఇంకా మొత్తం జబ్బులన్నీ మన ఇంట్లోకి వస్తాయి చుట్టాలు వచ్చినట్టుగా. మొహం మాడిపోద్ది, ముడతల మొహం వచ్చేస్తుంది, అప్పుడే బట్టతలు వచ్చేస్తుంది, ఏందిరా తెల్లంటికలు వచ్చేస్తాయి, ఏందిరా ఇదంతా ఆలోచనలు ఎక్కువైపోయి, టెన్షన్ పడిపోయి, కలవర పడిపోయి, కంగారు పడిపోయి మొత్తం నాశనం అంతా నెత్తి మీద కూర్చుంటుంది. అరికాల నుంచి నన్నెత్తి వరకు కంగారు. దావీదు పాత నిబంధనలో ఉండి అంత కనికరించి క్షమించి వ్యాజ్యమును చేయక క్షమాపణతో తిరిగి వెళ్ళాడంటే ఇక మన సంగతి ఏంటి? అసలు మనం వ్యాజ్యం ఆడొచ్చా? గొడవకి వెళ్ళొచ్చా? ఆడకూడదు, గొడవకి వెళ్ళకూడదు. క్షమాపణే. ఇది క్రీస్తు క్షమాపణ, విశ్వమంతా వ్యాపించిన క్షమాపణ. చప్పట్లు కొట్టు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వ్యాజ్యం విషయంలో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, వ్యాజ్యం ఆడువానికి వ్యాజ్యం ఆడకుండా వాడు ఒకటి అడిగితే 2 ఇచ్చి వాడిని పంపించేయండి. కానీ ఈ తరం చాలామంది ఎలాగున్నారంటే ప్రేమించు వారినే ప్రేమిస్తారు. కానీ యేసయ్య ఏమంటాడంటే నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించమంటాడు. ఆమేన్. శత్రువుని ఇంటికి పిలిచి మాంసం కూరతో భోజనం పెట్టమంటాడు. ఏం ప్రేమ, ఏం మాట! కానీ మనలో దేవుణ్ణి నమ్ముకొని ఈ మాటలు విని తెలిసి కూడా ఇంకా కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది, వాడు కొంపకు రాని, వాడికి మంచినీళ్ళు ఎత్తానేమో చూడంటాడు. అనలేదా? బయటకు అనకపోయినా లోపల రాకపోతాడా, ఇంటికి రాకపోతాడా, కాఫీ పొడి బదులు కారప్పొడి వేసి పెడతా అనుకోలేదా? భోజనాన్ని పిలిచి అడ్డకోలుగా చేసి నేను భోజనం పెట్టారు. పాప మా గ్యాస్ ట్రబుల్ వచ్చి చచ్చిపోద్దామని భయపడింది ఆ చికెన్ తిని. దేవుడు నేను ఇలా బతికిపోయినా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ రేపు బల్లరదు జ్యోత, నాకు వద్దు తల్లి అంటాడు, భోజనాలు వద్దు. అది సాంబారు అర్థం కాలేదు, మళ్ళీ పైగా ఎంకరేజ్మెంట్, అన్నయ్య నేనే చేశా. ఎట్టుందో చెప్పు, నాకు అలాంటి పరీక్ష నా జీవితంలో రాయలా. మళ్ళీ వచ్చి దగ్గరకు వచ్చి
చదువుతా రేపు విశదీకరించి ఏమైనా అనుకున్నా వస్తే రాని రాకపోతే రాపని. ఎందుకు ఈ బాధ నేను చచ్చిపోతే మీకు ఎవరమ్మా దిక్కు? పాస్టర్ గారు ఎవరు మీకు ఉండేది? ఎవరిని వస్తే వెనక బాధండ్రి, ఎవరైనా చెబితే నన్ను ఏం బతకనీకి బాధండ్రి, ఇంకెట్లా ముందుకెళ్ళేది మనం. అందుకని నేను మొత్తం జాగ్రత్తలు చెప్పాలి. చెప్పాల్సిన చెప్పకపోతే భూ ప్రమాదం. రాని ఇంటికి రాని తేల్చుకుంటా. ఇవెందుకు ఈ సంఘాల్లో రాకూడదని చెప్తున్నానంటే, నా దాకా వచ్చిన పరిస్థితులు నేను చాలా చూసా. పాస్టర్ గారు ఇంటికి వస్తారు, ఆనందం పరమానందం, ఆహా పండగ 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 పండగ. మధ్యాహ్నం ఎండగింది, ఏమైంది? ఆయన ఏమో చేపలు తెస్తానని, నాకు చేపలు అంటూ రాదు, నువ్వు చికెన్ అని. అన్నయ్య చికెన్ తిండు, చేపలు తెస్తా. ఇంకా అత్తే గొడవ మొదలైంది. సాయంత్రం చేపలు కూడా తినేది ఎవరు? పాస్టర్ గారు. ఈమెకేమో చేప అంటూ రాదు, ఈయనకేమో చికెన్ పెట్టడం ఇష్టం లేదు, చేపలే తెచ్చాడు. వాటికి పులుసులు తీయకుండా ఉండి ఉప్పు కారం మాంసం వేసి పెట్టింది. ఆ ప్రయోగం ఎవరి మీద? అది వికటిస్తే నా పరిస్థితి. అది ఒకవేళ సక్సెస్ అయితే సరే, అది వికటించింది అనుకో నా పరిస్థితి ఏంది? ఇంకా నేను రిమ్స్కో దారి పడ్డాలా? ఎందుకని ఇప్పుడు అదే నీకు వ్యాజ్యం లేదనుకో, సమాధానం ఉందనుకో, అంత ఆశీర్వాదమే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు గొడవే లేకపోతే, తగాదా లేకపోతే సమాధానమేగా, ఆరోగ్యమేగా, సంతోషమేగా. సంతోషంగా ఉన్న వారి అందం మెరుగవుద్దంట సైంటిస్టులు చెప్పారు. నవ్వండి ఒకసారి. అందంగా ఉండాలంటే నవ్వండి. ఏది నవ్వండి? నిజం. ఎప్పుడు మొహం 360 డిగ్రీలు పెట్టుకొని ఉంటారు కొంతమంది, ఏంది ఆశలని రాసిచ్చినట్టు. నవ్వుతుందేమో చూద్దామంటే, వచ్చిన కాడి నుంచి పోయేదాకా సీరియస్గా ఏదో విప్లవాల గీతాల్లో నక్సలైట్ల బ్యాచ్లో జాయిన్ అవుతారు చూడు, జెండా పట్టుకుని తుపాకీ పట్టుకుని రెడీగా అటు కూర్చుంటారు కొంతమంది. సంతోషం సమాధానం ఉండదు, ఎప్పుడు వ్యాజ్యానికి కాలుదు పెట్టట్టే. ప్రేమ విషయంలో కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం ప్రేమించేవారుగానే ఉందుముగాక. ఎందుకంటే కీడు చేసేవాడు ఉంటే చేయని, వ్యాజ్యం ఆడేవాడు ఉంటే ఆడని. దానికి ప్రతిగా నిర్ణయం తీసుకోవాల్సింది దేవుడంట. ఆ కీడుకు ప్రతి కీడు చేయకుండా ఎవరైతే ఉంటారో వారి విషయంలో దేవుడు కలుగు చేసుకొని వారిని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో చదివితే, కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు, దేవుని కొరకు కనిపెట్టుకొనము, ఆయన నిన్ను రక్షిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నీకు సమాధానం ఇస్తాడు. కీడు కోరుకోవద్దు, వ్యాజ్యం ఆడొద్దు. అన్యాయం చేశాడని మనం రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, దేవుడు న్యాయం చేస్తాడు. ఈ మాటకు అక్షరాలు సరిపడిన మాట. మన ఒరిస్సాలో జరిగిన ప్రమాదం, దైవజనులు గ్రాహం స్టెయిన్స్ గారిని కాల్చి చంపేశారు. వాళ్ళ ఆవిడేమో ఆస్ట్రేలియా వెళ్ళింది, ఈయనేమో సువార్త పని మీద ప్రాంతానికి వెళ్ళాడు. నైట్ ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు దుండగులు అడ్డుకొని వరిగడ్డి తీసి వ్యాన్ నిండేసి డోర్లన్నీ లాక్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. 2 మగపిల్లలు, తండ్రి, పాస్టర్ గారు, 3 ఈ తాటి చెట్ల మట్టలు నల్లగా ఉంటాయి రౌండ్గా, చేతులు కాళ్ళు కాలిపోయి మాంసపు ముద్దలైపోయి 3 శవాలు మిగిలిపోయింది, చచ్చిపోయారు. పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. వాయిదాలు నడిచే కొద్ది రోజులు జడ్జిమెంట్ రోజు ఆమెను పిలిపించారు. అమ్మా, ఇదిగో నీ భర్తనే నీ పిల్లల్ని చంపిన దుర్మార్గుని ఎదురుగా ఉన్నాడు, నువ్వు ఏం చెప్తే అదే శిక్ష. ప్రపంచమంతా చూస్తుంది ఆ తీర్పుని. ఎందుకంటే వాళ్ళు ఆస్ట్రేలియన్ సిటిజన్స్ కదా, ఇండియాలో జరుగుతుంది కదా. అన్ని మతాలు, అన్ని దేశాలు ఆ జడ్జిమెంట్ కొరకు ఎదురు చూస్తున్నాయి, అసలు ఏం చేస్తారు చూద్దామని. జడ్జి గారు సింపుల్గా ఆమెను పిలిపించి నిలబెట్టి, నువ్వేం చెప్తే అదే ఫైనల్, ఈరోజే ఫైనల్ అమ్మా. జస్ట్ ఆమె చెప్పిన మాట ఏం తెలుసా? నా యేసయ్య మమ్మల్ని క్షమించాడు, నేను వాళ్ళని క్షమిస్తున్నాను, విడిచిపెట్టండి. ఇది క్రీస్తు ప్రేమ. ఎంత దుర్మార్గుణ్ణి సింపుల్గా క్షమించేసింది. ఇది క్రీస్తు ప్రేమ. వ్యాజ్యం వద్దు, క్షమించేయి, దేవుడు చూసుకుంటాడు యేసునామములో. హల్లెలూయా. అందుకే మన జీవితంలో కీడుకు ప్రతి కీడు లేకుండా అందరితో సమాధానపడి గొప్పగా బ్రతకాలన్న నీ ఆలోచన దేవుని రాజ్యానికి నీకు వారసత్వం దయచేస్తుంది. అందుకే దైవజనుడైన పౌలు గారు కూడా సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, వ్యాజ్యం ఆడుట వలన మీకు ఏమైనా ప్రయోజనము కలదా, దాని వలన ఏమి నష్టం కలుగుతుందో చెప్తాడు.
చదవమ్మా. అయితే సహోదరుడు సహోదరుడి మీద వ్యాజ్యమాడుతున్నాడు, అవిశ్వాసం ఎదుటనే వ్యాజ్యమాడుతున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట, గొడవ పడటం, అసమాధాన పడటం కేవలము లోపమగును. అబ్బో అమ్మ ఒకసారి నాకు వెళ్ళి చూడండి. కాళ్ళన్నీ తిమ్మిర్లు వస్తున్నాయి అన్నయ్య, ఏమవుతుంది అర్థం కావట్లేదు అన్నయ్య అంటే, చూపించుకో అమ్మాయి ఆడన్నా, ఏదైనా డాక్టర్ సలహా చెబుతాడు, లోపల ఏమన్నా జరుగుతుందేమో చూస్తాడంటే పోయింది, హాస్పిటల్కి వెళ్ళింది. వాళ్ళు చెప్పారంట, అమ్మాయి నీకు రక్తహీనత ఉంది అని చెప్పారంట. అంటే ఏమి లోపం ఉందంట? రక్తము తక్కువైంది, రక్తం లేదు అని చెప్పారు. ఇప్పుడు దైవజనుడు వాళ్ళిద్దరు గొడవ పడే వాళ్ళిద్దరికి ఏం చెప్తున్నాడంటే, ఏమి లోపం ఉందని చెప్పాడంటమ్మా? లోపం. అసమాధానం అనేది లోపం, అదొక జబ్బు. సంఘానికి చెప్తున్నాడు, సహోదరులు వ్యాజ్యమాడుకోవటం విశ్వాసంలో లోపం. అది అవిశ్వాసంలో జరిగే పని, విశ్వాసంలో జరిగేది కాదు. మరి అసలు గొడవ ఉండకూడదు. ఎందుకు ఉంటుంది గొడవ? నువ్వు తప్పు చేశావు, అవతలోడు సహించాడు, అయిపోయింది, సమాధానం పడ్డారు కదా. నువ్వు మాట అన్నావు, అవతలోళ్ళు క్షమించారు, సమాధానం పడ్డారు కదా. ఇంకా గొడవలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడికక్కడ పంచాయతీలు సెట్ చేసి పడేస్తుంటే, సమాధానపరుస్తుంటే, క్షమించుకుంటా ఉంటే గొడవలు ఎక్కడుంటాయి? ఇంకా అసలు ఈ కోర్టులు, ఈ న్యాయస్థానాలు, ఈ పోలీస్ స్టేషన్లు ఉండొచ్చా? కానీ ఇప్పుడు మొత్తం పంచాయతీలు మనయే. యేసోబుది మరియమ్మది గొడవ, యాకోబుది రాహేలుది గొడవ, రెబెకా ఇస్సాకుది గొడవ, పోలీస్ స్టేషన్లో, కోర్టులలో ఎక్కువ మందే. వింటున్న వాక్యాలు ఏమైపోతున్నాయి? దేవుని మాటలు ఏమైపోతున్నాయి? ఈ అంత దినాలలో మనమైన దేవుని కొరకు అట్టి బలమైన తీర్మానంలో బ్రతుకుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి నిర్ణయం తీసుకొని దేవుని కొరకు సాక్షిగా బ్రతకకపోతే, ఈ మాటల ప్రకారం తీర్మానం చేసుకోకపోతే మరలా మనం దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేం. దేవుని కొరకు ఆ తరం కోల్పోయిన వాళ్ళం అవుతాం. మన పితరులు అలా బ్రతికారు. నేను పలుమార్లు చెప్తా ఉంటా నీకు, దేవుని ప్రేమ ఇదిగో నరులారా, ఆయన భావం మీరు అర్థం చేసుకోండి. కేవలం నమ్ముకుంటే రాజ్యం మీకు అబ్బుతుంది అని పాటలు పాడిన ఆయన్ని చెప్పులతో కొట్టి దండేసి ముఖం మీద పేడబోసి ముఖమంతా పగలగొడితే వారి మీద ఏ మాత్రం కఠినమైన మనసు నిలుపుకోకుండా క్షమించేశాడంతే. జస్ట్ క్షమించేసి దేవుని నమ్ముకొనరా, కొడితే కొట్టారు కానీ సింపుల్గా చెప్పాడు. ఈ ప్రేమ ఈ తరం క్రైస్తవులకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంతేగాని మాటలతో విభేదాలు పుట్టించుకొని, కుటుంబాల మధ్య విభేదాలు పుట్టించుకొని, సంఘానికి సేవకుడి మధ్య విభేదాలు పుట్టించుకొని, సంఘాల మధ్య విభేదాలు పుట్టించుకొని, అన్ని జనులతో విభేదాలు పుట్టించుకొని, మతం వేరు, కులం వేరు, రాజ్యం వేరు, అది వేరు, ఇది వేరు, అనుభవం వేరు, డినామినేషన్ వేరని విభేదాలతో ముందుకు కొనసాగే సంఘాలు దేవునికి అవసరం లేదు. దేవుని రాజ్యానికి రావు, పోరు. మరి ఎవరు వెళ్తారు? ఇదిగో ఈ మాటల ప్రకారం నేను మీతో చెప్పినట్లుగా మీరు ఉండకపోతే మీకు రాజ్యం లేదేమో. రాని లాక్కునే వాళ్ళు లాక్కొని. మదర్ తెరిసా గురించి మీకు చాలా సాక్ష్యాలు చెప్పా. ఈ చేతులు అడిగింది, అయ్యా నా పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారయ్యా, వాళ్ళు నీడలేదు, తినడానికి తిండి లేదు, దేవుడిని బాగా ఆశీర్వదించాడు కదా, వాళ్ళ కోసం ఏమని ఇవ్వయ్యా అంటే తుప్పుకుని పూస్తే ఇది తుడుచుకొని మళ్ళీ ఈ చేయి పెట్టి నాకు ఇచ్చావు, కానీ మరి ఆ పిల్లలు ఏమని ఉంటే ఇయ్యయ్యా. అలాగ సంపాదించి సమకూర్చి అనేకుల్ని బాగు చేసి ఆడ ఏడ కూడబెట్టి ఒక ఇల్లు వేసి అంత ప్రాంగణం వేసి అక్కడ వాళ్ళని ఏదో చేస్తే ఆమె చనిపోయిన కొన్ని సంవత్సరాలు, ఆమె సంపాదించిన కొన్ని సంవత్సరాలకే రాజకీయ నాయకులు వచ్చి ఆమె కాంపౌండ్లో గోడ కట్టుకొని నీది ఎంతవరకే నాది ఎంతవరకు అని దొమ్మికి వచ్చారంట. ఆమె ఎక్కడ దాకా ఏడదాకా నీది ఏడదాకా, ఓకే నేను జాగ్రత్త కట్టుకోండి అయ్యా, నీళ్ళు పూలు కావాలంటే అడిగెత్తా. ఆమె స్థలం, తిని తినక కూడబెట్టిన స్థలం అది. ఆమె చచ్చిపోయినప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్తే 2 చీరలు, ఒక ప్లేటు, ఒక గ్లాస్ దొరికినాయంట ఆమె పెట్లో. ఆమె ఆస్తుంది. కబోర్డ్లో ఓపెన్ చేస్తే వాయమ్మ కళ్ళు తిరిగిపోతాయి. చందన బెదర్స్లో ఉండవు ఆ రంగులు. మదర్ తెరిసాకు లేవై. ప్రపంచంలో ఆమె అవార్డు కోసం, ఆమెను కలవటం కోసం అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ కూడా గంట సేపు ఎదురు చూశాడు ఆమె రాక కోసం.
అట్లాంటి బతికింది మదర్ తెరీసా. గొడ్డు చాపట్లు. దేవునికి మహిమ కలుగును గాక. వ్యాజ్యమాడని జీవితాలు అవి. సమాధానపరిచే జీవితాలు, సఖ్యతపరిచే జీవితాలు, దేవుని మాట చొప్పున బ్రతికే జీవితాలు. అలా బతుకుతారు వాళ్ళు. ప్రతిదానికి ముఖం పీల్చుకొని గొడవ పెట్టుకొని, నువ్వు ఇంత నువ్వు అటు చేసావు, నాకు ఫోన్ చేసావు, నన్ను పిలిచావు, నన్ను బలకరిచ్చావా, చీరిచ్చావా, తాంబూలం ఇచ్చావా, ఆకిచ్చావా, అక్కిచ్చావా, నా పెండాకుడు పెట్టావా. నేను కొంచెం చిన్నవి ప్రార్థనకు రాలేదు ఏంటంటే ఈ లైవ్ ఒకటి నా పానానికి గురిగా పోయి పట్టుకొద్దురా. నువ్వు నా గురించి చెప్పిన వాళ్ళు అన్నా, నీకేనమ్మా చెప్పేది, నువ్వు మారు మనసు పొందాలనేగా. చిన్న కారణం చెప్పి అందుకే నేను కూటానికి రాలేదు. చస్తే నరకానికి పోతావు. పోతే పోయాను ఉన్నాయా? ఇంకేం చెప్తున్నావు ఆమెకు సువార్త? ఇంకేం మారు మనసు లేని మా పాస్టర్ గారు తిట్టాలంటే గాడిద అంటాడు ఆయన. మారు మనసు లేని గాడిద. గాడిద అంటే మంది చేదన్న. అయితే పందిరా నువ్వు, పంది. మారు మనసు పొందరా పంది అనాలనిపిస్తుంది కానీ నేను అనలేనుగా. చెన్నోన్ అయిపోతానే. హల్లెలూయా. అంత గట్టిగా వద్దులేమ్మా, కొంచెం చిన్నగా చెప్పండి. ఎవరన్నా ఉన్నారా? యేసునామములో మంచి చెట్లు గాడిదలు పందులు తొలగిపోను గాక. నిజమే, నా ప్రార్థన కూడా అదే. సమాధానంగానే ఉండాలి, సఖ్యంగానే ఉండాలి. బతికిన 4 రోజులు యేసయ్య చెప్పినట్టుగా వ్యాజ్యం అనేది లేకుండా. కావాలంటే నేను చిన్నప్పుడు ప్రసంగాలు విన్నప్పుడు ఇంత దారుణంగా ఉంటాయా పరిస్థితులు అనుకున్నా. ఎంత దారుణంగా ఉంటాయో చెప్తా. అప్పుడే ప్రభుని నమ్ముకున్న కొత్తలో బాగా పల్లెటూరు మార్కాపురం అవతల వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చి ఆ ఊరంతా లేపేశారు. ఆ ఊరి పేరు సుంకేసుల. కావాలంటే గూగుల్లో కొట్టండి, ఇప్పటికి కూడా వస్తాయి. కొండ అవతల ఉంటుంది అది, దానికి దారి కూడా ఉండదు. బైక్ వేసుకొని ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ఆయన ప్రార్థనకి రమ్మంటే పాస్టర్ గారు వెళ్తుంటే ఆయన వెనకాల కూర్చోం కదన్న. ఇక ఎక్కువ పల్లెల్లోనే కదా మన వాళ్ళు ఉండేది. వెళ్తే ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఒక ఆమె రోడ్డు మీద తిడుతుందండి. అవి మామూలు తిట్లు కాదు. నేను కూడా కొత్తగా వింటున్నా. గట్టి గల్లలో చెప్పండి, చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా వేస్తున్నాము. నేను కూడా కొత్తగా నేను ఎప్పుడు ఇంట్లో పోతులు మా ఇంట్లో సరదాగా తిట్టుకోరు, చిన్న చిన్న మాటలు తిట్టుకుంటారు. కానీ ఎంత ఒరిజినల్ లాంగ్వేజ్లో ఒరిజినల్ స్టైల్లో తిడుతున్నావా ఒక లేడీ. అబ్బా 5 మాటలు కదా నాయన. చివరికి పోయి వాళ్ళ ఇంట్లో ఆపి ఎవరన్నామా అన్న. మా ఊరి సంఘ పెద్ద భార్య అన్నాడు. అంటే మన గొర్రె ఎందుకన్నా ఆ రకంగా తిడుతుందా అన్నాడు పాస్టర్ గారు. పల్లెటూరు కాబట్టి మన ఊరు మీ అందరికీ తెలిసే ఉంటుంది. కొద్ది రోజుల ముందు, ఒక 15-20 సంవత్సరాల ముందు పల్లెటూర్లలో ఊర్లో ఉన్న గేదెలన్నీ ఒక ఆయన కాసేవాడు కదా. గేదెలన్నీ దోలుకొని పోయేవాడు. ఆ అడవిలోనే ఎక్కడో తిప్పుకొని వచ్చేవాడు. సాయంత్రానికి ఎవరి గేదె వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఈ పొద్దున గేదెలు పోయేటప్పుడు పేడ వేసుకోబోతారు రోడ్డు మీద. ఈ గంపలు తెచ్చుకొని ఆడోళ్ళు, అప్పుడు మట్టి ఇల్లులు కదా, మట్టితో పేడ అలుగుతూ ఉండేది కదా. గంపలు తీసుకుని ఆ పేడ వేసుకునేది. పరిగెత్తలేక దాన్ని అందుకోలేరు అనుకో, ఒక రాయి తీసుకుని ఆ పేడ లేచి అది నాది అవునా కాదా? అదా ఈమె రాయి వేసిందంట, ఆమె గంపలేసిందంట. ఇంకంతే. ఇక మొదలుపెట్టిన సుప్రభాతం గుళ్ళు పైన గొట్టాలు వస్తుంది చూసావా, అంతెత్తి మాట్లాడుతుంది అసలు. అమ్మ పేడకే మనం ఎంత తక్కువ తిన్నామా? గిన్నెకి ఎన్నిసార్లు తిట్లా. ఒక గిన్నె పచ్చడేసి ఆమె మరిచిపోయింది. అది ఆడో తపేల కింద ఉంది. చూస్తే కనపలే, నీది నీకు ఇచ్చిన అన్నది అనుకో. ఈమెకేమో ఇంట్లో కనపడలేదు. ఇంకా దానికై అట్ట చేసావు ఇట్ట చేసావు. గిన్నె కోసం పోయి ఎక్కడెక్కడికో తగిలించుకొని వస్తారు. గిన్నెకి, చక్కెరకి, పేడకి వ్యాజ్యాలు, కోపాలు, ఆవేశాలు. ప్రభువేమో కింద దడితే పైన కూడా ఇచ్చేయమంటుండే. అప్పచెప్పాయి, పాని అంతటితో పాని, వదిలేసాయి, సమాధానపడు. దానికి గొడవలు పెట్టుకొని ఈరోజు ఇంత భయంకరమైన నరహత్యలు జరగడానికి కారణం వ్యాజ్యమే కదా, మాటకు మాటే కదా. బాయ్కాట్ చేస్తున్నారంట మార్వాడీస్ని. ఏదో వైరల్ అవుతా ఉంది బాగా న్యూస్. అది బాయ్కాట్ మార్వాడీస్. వీళ్ళందరూ వెళ్ళిపోవాలి మన దేశం నుంచి. రాజస్థాన్ వాళ్ళంతా మన ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని గొడవ పెడుతున్నారు. ఏమైంది గొడవ? చిన్నది బండి అడ్డం పెట్టాడు. తీరా నువ్వు తీరా ఇంకా స్టార్ట్ అయిపోయింది. రగులుకుంది. కొన్ని 2 మతాల మధ్య, 2 ప్రాంతాల మధ్య చిచ్చుగా మారింది. వ్యాజ్యం ప్రమాదం, ప్రాణపాయ పరిస్థితులు, ప్రతికూలతలు వస్తాయి. అందుకే ఎందుకు సమాధాన పడదాం. దేవుడు చెప్పాడు కదా, సరే నువ్వు బలవంతుడివే, నీకు సామర్థ్యం ఉందే,
అయినా దేవుడు చెప్పాడు కదా, సమాధానం ముఖ్యమని చెప్పాడు కదా. అందుకని వ్యాజ్యమాడు వానితో నువ్వు వ్యాజ్యం ఆడకుండా వాడి విషయమై మనం ఏం చేయాలంట, సమాధాన పడాలంట. కింద వస్త్రం అడిగితే పై వస్త్రం కూడా ఇవ్వాలంట. అందుకే దైవజనుడు చెప్తాడు, సహోదరులే గొడవ పెట్టుకొని అవిశ్వాసములో అసమాధానంతో మాట్లాడుకుంటున్నారు, దానికంటే పోగొట్టుకోవటం వదులుకోవటం మంచిది కదా. చదువమ్మా, కింద చదువు మాట. అంతకంటే అన్యాయము సహించుట మేలు. ఎంత మంచి మాట. హలో, అన్యాయాన్ని అబ్బా నేను సహించలేనన్నా, దేవుడేమో సహించటం మేలు అంటున్నాడు. నీకు అన్యాయం చేశారు, నీ మీద అబద్ధం చెప్పారు, నిన్ను అహంకారంగా మాట్లాడారు, అది నీకు అన్యాయమే. కానీ దేవుడు అంటాడు దానిని సహించుట మనకే మేలు. పేతురు అంటాడు అలాగ నువ్వు సహించుట వలన దేవుడు తన రాజ్యంలో నిన్ను గొప్పగా గణపరుస్తాడంట. హల్లెలూయా. తప్పు చేసి తిట్టించుకున్నావు అనుకో, నీకు చెల్లు అయిపోయింది. అన్యాయంగా కనుక ఒకవేళ అంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి, దేవుని రాజ్యంలో నీకు ఘనత ఉంటుంది. వేస్తున్నావు. ఆమెన్. మూడో మాట, ఒకడు 1 మైలు రమ్మంటే ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. 2 మైళ్ళు. ఈ ప్రయాణం దేనికి సాదృశ్యం అంటే సహాయం చేసే గుణానికి సాదృశ్యం. ఎవరైనా నీ ఎడల నిన్ను కోరుకొని ఏ విషయంలోనైనా సహాయం కొరకు నీ దగ్గరికి వస్తే వానికి సహాయం చేసే విషయంలోనంట మనం 1 అడుగు కాదు 2 అడుగులు వేసే విషయంలో ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్తా, అక్షరానుసారమైన మాట. ఎవరైనా ఒంగోలు ప్రాంతానికి ప్రయాణం అవ్వాలి, వెనక ముందు ఎవరు లేరు, తెలీదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. నీ దగ్గరికి వచ్చి నేను సహాయం అడిగింది అనుకో, ఆ సమయానికి నువ్వు ఆ ప్రయాణానికి తగిన అనుకూల సమయం నీకు కలిగి ఉంటే నువ్వు రానని పోనని అనకూడదు. నువ్వు సహాయం చేసే మనసుతో వెళ్ళాలి. వెళ్ళి వారి ప్రయాణంలో తోడుగా ఉండాలి. అన్న ఒంగోలు దాకా కాదన్నా సింగరాయకొండ కూడా పోయిద్దాం, పదా అక్కడికి పదా ముగించుకొచ్చేయాలి. అట్లా అని చెప్పి ఇంక అడిగానని చెప్పి ఇంక పొద్దుకొని ఎట్టగా బస్సు ఫ్రీ పెట్టారు కదా అని ఊరంతా ఊరేగ మాకండి. ప్రయాణం చేయమన్నాడు అన్నయ్య, 1 మైలు రమ్మంటే 2 మైలు రమ్మన్నాడు, అందుకే ఒంగోలు విజయవాడ పోయొచ్చని చెప్పమాకండి. అట్ట కాదు, నీ అవసరత ఉండాలి, నీ అనుకూలత ఉండాలి. నీ జీవితాన్ని పక్కన పెట్టి, నీ కుటుంబాన్ని పక్కన పెట్టి, నీ సమయం దేవుడి సమయాన్ని పక్కన పెట్టి పొద్దుగోలు తిరగమని కాదు ప్రయాణం. నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటే, నువ్వు ఇవ్వగలిగిన స్థితిలో ఉంటే, నువ్వు పెట్టగలిగిన స్థితిలో ఉంటే, నువ్వు మాట చెప్పగలిగిన స్థితిలో ఉంటే ఖచ్చితంగా వారి కొరకు 1 అడుగు నువ్వు ముందుకై. ఎందుకంటే వారు సహాయాన్ని పొందదగిన స్థితిలో ఉన్నారు. వారు ప్రయాణం చేయలేరు, వాళ్ళకి అంత జ్ఞానము అంత బలము లేదు. అలాంటి వారికి నువ్వు తోడ్పాటు ఉండడం అది దేవుని ఆశీర్వాదం. ఆమెన్. 3వ మాట, చివరి మాట, 4వ మాట, నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాడి నుండి. అబ్బో, ఇది మాత్రం కొద్దిగా చెప్పాలని డిసైడ్ అయ్యాను నేను. ఇది చాలా ప్రమాదం. ఇది అప్పు అడుగువానికి నీ ముఖము తిప్పుకోవద్దు. దేవుడు చాలా చోట్ల అనేకులకు మీరు అప్పు ఇస్తారని చెప్పాడు. అప్పు ఇవ్వండి అన్నాడు, అప్పు ఇచ్చే స్థితిలో పెడతానన్నాడు. ఇక్కడేమో దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ముఖం తిప్పుకోవద్దు, అప్పు అడుగువానికి అప్పు ఇవ్వము అన్నాడు. మరి అప్పులు ఇచ్చిన వాళ్ళంతా సమాధానం క్షేమంగా ఉన్నారా? ఐపీ పెడితే, అప్పు తీసుకొని వాడు ఐపీ పెట్టాడు అనుకో, ఇంకా మన పరిస్థితి ఏంది? ఇచ్చినోడి పరిస్థితి ఏంది? మరి అప్పు అసలు ఇవ్వాలా వద్దా అన్నయ్య? ఇక్కడ ఏం చెప్పాడంటే, నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరు వారి నుండి నీ ముఖము. అడిగేవాడికి ఇవ్వటం ఏంటి, అప్పు అడిగేవాడికి ఇవ్వకుండా ముఖం తిప్పుకోకుండా ఉండటం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే, సహాయం కొరకు నీకు సమీపించిన వాడు ఎవడైనా ఉంటే, నీ దగ్గర ఉంటే జాగ్రత్తగానండి. ఎవడో వచ్చాడు సహాయం అడిగాడు, నీ దగ్గర ఉందే నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు నేనున్నా, మీకు అర్థమవటని చెప్తున్నాము, నేనున్నా, నా దగ్గర ఒక 10,000 డబ్బులు ఉన్నాయి. ట్రాక్టర్ రోడ్ వచ్చి ఇటుకలేసిపోయాడు. ఇప్పుడు వాడేమన్నాడంటే, ట్రాక్టర్ ఆడు లోడ్ దిగ్గానే నా 10,000 నాకు కొట్టాలా, ఇప్పుడే బయలుదేరింది, మధ్యాహ్నం 12 గంటలకల్లా ట్రాక్టర్ వచ్చేస్తుందా అన్నాడు. పొద్దున్న 7 గంటలకి ఎవరో ఒక అక్క వచ్చి, అక్క అన్నయ్య నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నయ్య, నాకు ఒక 10,000 డబ్బులు అన్నయ్య. ఇప్పుడు నేను వాడేమో ఆడు వేసిన తర్వాత ఇవ్వకపోతే మర్యాద కొనడు, నన్ను బజార్కి ఎడుతాడు, నేను ఆడికి కట్టాలి. ఏమేమో నన్ను 10,000 అడిగింది, ఇప్పుడు నేను ఏమకి ఇవ్వాలా వాడికి కొట్టాలా? నేను వాడికే కొట్టాలి. ఎందుకంటే వాడిది ఇచ్చేసాననుకో వాడికి చెల్లు అయిపోద్ది, నాకు వాడికి సంబంధం ఏమి ఉండదు. ఏమకి ఇచ్చాననుకో నేను అప్పు ఇచ్చినట్టే ఆమెకి మరలా నాకు తిరిగి ఇవ్వాలి. కానీ నేను ఇప్పుడు ఇచ్చే స్థితిలో లేను.
దాన్ని అడుగువానికి ఇమ్ము అని అర్థం అది. రెండోది ముఖము తిప్పుకునే పరిస్థితి. అంటే ఏదైనా ప్రతికూలమైన పరిస్థితిలో ఒక వ్యక్తిని నేను సమీపించినప్పుడు అతని పేదరికాన్ని బట్టి, అతని దరిద్రతను బట్టి నువ్వు ముఖం చాటేయకూడదు. కూర్చోబెట్టి నీ ప్రతికూల పరిస్థితి వాడికి చెప్పాలి, ఆమెకు చెప్పాలి. కాఫీ ఇస్తావో టీ ఇస్తావో కూర్చోబెట్టమ్మా, పరిస్థితి ఇది, నా వల్ల కాదు, సరే ప్రార్థన చేద్దాం, నీ ప్రయత్నం నువ్వు చేయి, దేవుడు ఏదైనా సహాయం చేస్తాడేమో అని సమాధానకరమైన వాతావరణం ఉండాలి. కానీ వాడి పేదరికాన్ని బట్టి నేను సమీపించినప్పుడు నీకేదో దేవుడు ఇచ్చాడని నువ్వు అతిశయించి అహంకారంతో పోయి ముఖం తిప్పుకొని బడివా నీ ముఖం కూడా నాకు చూపిమాక, ఇలాంటి మాటలు మనము దీనులై నిన్ను సమీపించిన వారి ఎడల నువ్వు కనబరచకూడదు. అట్లాగని నా దగ్గర లేదు, దేవుడు ముఖం చాటేయొద్దు అన్నాడు, ఏడోసారి తెచ్చిపెట్టాలని చెప్పి లేనిపోని చోటంతా నువ్వు అప్పు తెచ్చి వాళ్ళకిచ్చి వాళ్ళు నీ మీదకి వస్తే వీళ్ళు నీ మీదకి వస్తే నువ్వు వాడిని అడిగితే వాడు ఆడన్నారా, ఇప్పుడు ఆడున్నాయి, ఎప్పుడు పడితే అప్పుడు ఆడ తెచ్చి ఇచ్చాను అని వాడని నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. నువ్వు కట్టుకోలేక నువ్వు దేవుణ్ణి దూషించి నీ విశ్వాసాన్ని పోగొట్టుకొని బలహీనం అవ్వకూడదు. సమయోచితమైన జ్ఞానంతో ఆలోచించి వాక్యాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పు గురించి ఒక రోజంతా మాట్లాడదాం అనుకున్నాను నేను, ఆయన సమయం లేదు, నేను ముగిస్తున్నా. ఒక్క మాట చదవండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం. ఈ 3 మాట చూడండి. నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల చాలు. 11, 15 ఎదుటి వాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును. ఇప్పుడు 17, 18 ఎవరంట? తెలివి మాలిన వాడు, బుద్ధిహీనుడు, తెలివి తక్కువాడు. అందుకే అప్పుడప్పుడు పెద్దోళ్ళు తిడతారు, పనికి మాలినోడా, బుద్ధి తక్కువడా, జ్ఞానం లేనోడా. ఈ మాటలను ఎందుకంటారు? పూటబడినందుకే. క్రెడిట్ కార్డు ఉందిలే అన్నా, క్రెడిట్ కార్డు ఉందనా, ఏం చేద్దాం, చెల్లిపోని ఇప్పి నెల కట్టుకుంటా, గీకాడు 50,000 చెల్లు, 3 నెలలు 3 5 15,000 కట్టాడు. తర్వాత యాడున్నారు డబ్బులు? మరి గీకినోడి పరిస్థితి ఏంది? ఇంక మొహం అంతా మార్చుకొని తిరుగుతాం, ఆంధ్రా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలన్నా, ఏం చేసావు? వాడు అడిగితే గీకాలన్నా, వాని గీకిపోయి. అందుకే అంటాడు, చెలికాని కొరకు పూటబడిన వాడు తెలివి మాలినవాడు. మన భాషలో తెలివి తక్కువడు, బుద్ధి లేనివాడు, పడకూడదు. 17, 18 ఏముంది? జామీన్ నుండి పూటపడు. నేను గ్యారంటీ అన్నా, వాడికి అర్థడన్నా, నేను చూసుకుంటానన్నా, ఆమె ఇస్తుందన్నా, నేను చూసుకుంటానన్నా. పూట పట్టమంటే అది జామీన్ ఉంటామంటే అడ్డు ఉండటం మధ్యలో. నువ్వు ఉంటే చెయ్యి, లేకపోతే మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసుకో. దేవుడు ఇస్తేనే నీకు అవకాశం, నువ్వు ముందుకెళ్ళు. కానీ లేనిపోని తిప్పలు అప్పులు చేసి చెయ్యాల్సిన అవసరమే లేదు యేసునామములో. హల్లెలూయా, గడి చెప్పండి. లైవ్ ప్రభాయ్.
అమ్మా పిల్లవాడి దగ్గర డబ్బులు లేవంట, మీరు బయటికి పోయి నేను కడతా, నేను కట్టిస్తాను, మీరు బయటికి పోయిన వాళ్ళిద్దరిని బయటికి పంపించి వేయించుకొని వచ్చా. 5,000 రూపాయలు 75,000 రూపాయలు బిల్లు వేయించుకొని వచ్చా. పెన్నుతో రాసుకోవటమేగా, పెన్నుతో 5,000 పక్కన 77 వేయటమేగా, రాపించుకొని వస్తే ఎంత ఆనందమో. నువ్వు పేదరాలివి, నీ దగ్గర అంత కెపాసిటీ లేదు, నీకు ఎందుకమ్మా అవన్నీ? దేవుడి దగ్గరికి వచ్చేసరికి, భక్తి దగ్గరికి వచ్చేసరికి, ప్రార్థన దగ్గరికి వచ్చేసరికేమో నీకు పేదరికాలన్నీ గుర్తొస్తాయి. నీ వ్యక్తిగతంగా ఆడంబరాలు, డాంబికమైన జీవితాన్ని చూపించడానిక నీ పేదరికం గుర్తురాదా? అప్పుడు అప్పు చేస్తావా, అప్పుడు పోయి ఆయిల్లు తిరుగుతావా? అది కట్టేటప్పుడు నీ పరిస్థితి ఏంది? ఎందుకు ఇవన్నీ అవసరమే? తిప్పలు అవసరమా? అన్నయ్య అంత గర్వం వచ్చింది అనేవాడికి. మొన్న నాతో పాటు తిరిగాడు, ఇవాళ వాడికి ఒకరు ఉద్యోగం వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కినాయి. ఎందుకు ఎక్కవు? నువ్వు దరిద్రుడివి, దరిద్రాలు కనుక ఆ దరిద్రతలోనే బతుకుతున్నావు. దేవుని కృపను సంపాదించుకొని దేవుని చదువు నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడు ఆశీర్వదించాడు, హెచ్చించాడు కనుక పైన ఉన్నాడు. మరలా వచ్చి నిందేయటం ఒకటి. ఇంటికి పోతే ముఖం చూపిడు అన్నయ్య, ముఖం అటు తిప్పుకుంటాడు అన్నయ్య. సరే, ఎవరైనా ఒకవేళ ఆ స్థితిలో ఉంటే ముఖం తిప్పుకోమాకండి. ఈ స్థితిలో ఉంటే ఇక ఆ జీవితానికి స్వస్తి చెప్పండి యేసునామములో. ఆమేన్. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితే. డంబమొద్దు. పెద్దలు చెప్తున్న సామెతలు ఊరకే పొట్టల, మంచం ఉన్న కాడికే. లేని డాంబికమైన జీవితం వద్దు. మధ్యలో వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి, ఏమరా సంతకం పెట్టలేవా నా కోసం? ఆ తిప్పలు ఎట్లుంటాయో మాకు తెలుసు. కారు ఒకళ్ళది, ఓనర్ ఒకళ్ళు దెబ్బపడా. ఇప్పుడు ఎవరు తిరగాల చెప్పండి? నేను ఒక బండి ఇచ్చా, వాడు పోతా ఉండి ముగ్గురు ఎక్కించుకొని హెల్మెట్ లేకుండా మెసేజ్లు నాకు వస్తున్నాయి. 175 ఫైను, 1000 రూపాయలు ఫైను కట్టమని నన్ను అడుగుతున్నాడు ఫోన్ చేసి. ఒక పోలీసు వాడు పోయి, సార్ ఎన్ని చలాలు ఉన్నాయో తెలుసా మీ బండి మీద? బండి నెంబర్ చెప్పు. పలానా. ఆ బండి అమ్మి 4 ఏళ్ళు అయింది, ఇప్పుడు కట్టమని. నేను చెప్పి, ఈసారి కనపడితే దాన్ని బయటకు కూరని మాకు లేసే లోపలని చెప్పా. సొమ్ము ఒకటిది, సోక ఒకటిదంటే ఇదే. మనకెందుకు అవన్నీ లేనిపోయిన తిప్పలు? అందుకని పూట పడద్దు, జామీన్ ఉండొద్దు. ఉండాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, చాలా పెద్ద ప్రాసెస్ అదంతా. అంటే పూట పడేస్తాయి. ఇప్పుడు నీ కుమారుడు ఉన్నాడు, నీ ప్రాణమైన పెట్టాలి. ఎందుకు? నీ వారసుడు కదా, నీ కొడుకు కదా, నీ బిడ్డ కదా, పడాలి. నీ సహోదరు ఉంది, మీ మధ్యలో ఆ ఆత్మ సంబంధమైన ఆ బంధం ఆ స్థాయికి ఉన్నప్పుడు పూట పడాలి. ఆత్మీయుల కొరకు ఆత్మీయుడు యోగ్యుడైతే పూట పడాలి, మధ్యలో ఉండాలి. అయోగ్యమైన మాటలు, అయోగ్యమైన మనసు, అయోగ్యమైన ఉద్దేశాలు కలిగిన వాడికి ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా, ఒక్క మాటలో చెప్పాలంటే కట్టుకున్న భార్య అయినా కట్టుకున్న భర్త అయినా ప్రమాదకరంగా ఉన్నట్టు తేడా ఉండటమే. వదిలిపెట్టమని కాదు, ఈ ప్రమాదకరమైన జాగ్రత్తగా ఉండాలి. 10 రూపాయలు దొరికితే పోయి బ్యాందీ సభలో పెడుతున్నాడు అనుకో, ఆ తల్లి ఏం చేయాలి? ఎక్కడో చోట 10 రూపాయలు దాచిపెట్టాలి. ఎందుకని పిల్లలు ఉన్నారు కదా, రేపు భవిష్యత్తు ఉంది కదా. ఆ మూర్ఖుడికి తాగుబోతుడు తెలియదు కదా, దాన్ని దాచటం అంటారు కదా. ఈ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో ఇట్లాగే అప్పు అడిగే వారి విషయంలో ముఖం చాటొద్దు, కానీ దేవుని మాటలు చెప్పి, బాబు నీకు ఎందుకు కావాలి, దేనికిది, సరే నువ్వు ఏమైనా చేసుకో, దేవుడు ఎందుకు అనుమతించాడో నేను ప్రార్థన చేస్తా, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని చేయాలి. కానీ నా దగ్గర లేవన్నయ్య, అంత అర్జెంటా, ఆడకు పోయి అప్పు తెచ్చి పెడతా. నేను తెచ్చి ఆరిపోయినానమ్మా. పెట్టి మధ్యలో ఉండి అయిపోయింది అంతా. చేయాల్సిన కాడికి చేశారు అన్నీ, ఇంకా నా వల్ల కావట్లా. అప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పాడు, నీకెందుకయ్యా, నీకెందుకు? ఒక పాస్టర్ గారు అంట మనూరులోనే ఉన్నాడు. ఆయన కడుపు నొప్పిని వచ్చారనుకో, దైవజనుడిగా నేనేం చేయాలి చెప్పండి? ఆయన ఏం చేస్తుంది సార్? పిన్నిటి ర్యాంటాగు ఇంకా ఏమేమి వాడతారండి కడుపు నొప్పికి? ఏదేదో 4 మాత్రలు 4 ఇంజక్షన్లు రాసి ప్రిస్క్రిప్షన్ చేతికి ఇచ్చి పోయి తెచ్చుకోపోన్నాడు. మందుల షాపు పోయి వేసాడు, తగ్గలా. మళ్ళీ ఒక సీట్ ఇచ్చాడు, మళ్ళీ తగ్గలా. 3సారి ఇట కాదు పలానా హాస్పిటల్ పో. అయ్యా అవన్నీ నాకు తెలుసు అయ్యా, ఆడ తగ్గక నేను నీ కాడికి వచ్చింది. నువ్వేం చేస్తావంటే ప్రార్థన చేయి, నా తలకాయ మీకు చేయబెట్టి ప్రార్థన చేయన్నాడట. అప్పుడు ప్రార్థన చేస్తే మరి ఏమైందో ఏమో, దెబ్బకు తగ్గిపోయింది అంటాడు. తలనొప్పి, కడుపు నొప్పి. సేవకుడిగా నేను చేయాల్సిన పని నేను చేయాలి, కానీ లేనిపోయిన మధ్యలో పెత్తనాలని ఎందుకు? విశ్వాసులుగా మీరు కూడా అంతే. మీ సామర్థ్యం ఎంతో చూడండి. ఎక్కడైనా మీరు అప్పిచ్చినా లేకపోతే ఏదైనా చేసినా మరలా తిరిగి వస్తుందన్న ఆశ వదిలేసుకోండి. అట్లయితేనే మీ నిర్ణయాలు చేయండి, లేదా నేను చెప్పిన మాటకు లోపడండి.
ఇటు కృప సదాకాలం మీకు తోడై ఉండునుగాక. ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి మాటలు ఈ తరం మనుషులకు చెప్పామనుకో ఏమంటారు తెలుసా? అన్నయ్య ఇది అయ్యిద్ది అన్నయ్య, ఇవన్నీ అవుతాయా, దీని బదులు చచ్చిపోతేవి. ప్రేమగా ఉండాలంట, ఒక చెంప కొడితే ఒక చెంప చూపించాలంట, ఒక మైలు అంటే 2 మైళ్ళు నడవాలంట, కింద లాగడిగితే పైన వస్త్రం ఇవ్వాలంట, అప్పుడు మొఖం సాట్ వేసుకోకూడదంట, వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం అవ్వాలంట. ఇంత ప్రేమ, ఇంత వాత్సల్యత నేను ఎక్కడ చూపించేది అన్నయ్య? ఇది ఇంకా ఏ పని కాదు, ఇది సాధ్యం అవ్వదు కాదు. ఇది సాధ్యం అవ్వకపోతే నువ్వు దేవుని రాజ్యానికి రాలేవేమో. ఇది సాధ్యం చేయకపోతే దేవుని వారసత్వం పొందుకోలేవేమో. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎప్పుడవుతుందో తెలుసా? నేను నాది అనేది చచ్చిపోతే సాధ్యమైతే. హల్లెలూయా. ఆ స్వార్థం ఏ మనిషిలో నుంచి అయితే పోతుందో, యేసయ్య చెప్పిన ఈ మాటలు అక్షరాలు నెరవేరుతాయి మన జీవితంలో. నేను నాది ఉండకూడదండి. నేను నాది అనుకుంటే గ్రహం స్టెయిన్స్ ఇండియాకు రాడు. నేను నాది అనుకుంటే విలియం కేరీ ఈ బైబుల్ మనకి ఇవ్వడు. నేను నాది అనుకుంటే మదర్ తెరిసా ఈ సేవ చేయదు. ఒకవేళ నేను నాది అనుకుంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి మన భారతదేశానికి ఇంత మహోన్నతమైన ఈ స్థాయిని కల్పించేవాడు కాదు. నేను నాది అనుకుంటే ఒక సుభాష్ చంద్రబోస్ కానీ, ఒక అల్లూరి సీతారామరాజు కానీ, స్వాతంత్ర సమర యోధులు ఎవరైనా వారి జీవితాలు త్యాగం చేసి ప్రాణాన్ని పణంగా పెట్టేవాళ్ళు కాదు. దేశ క్షేమం కోసం స్త్రీలు తమ భర్తల ప్రాణాలను తీశారు. తెలుసా? నా దేశం బాగుండాలి, నా భర్త చచ్చిపోయాడు, ఒక్కడితోనే దేశం అంతా బాగుంటుందని భర్తల ప్రాణాలు కూడా తీసిన స్త్రీలు గనులైన వారు ఉన్నారు మన దేశంలో. ఇలాంటి వారందరూ స్వార్థాన్ని గనక కలిగి ఉండింటే ఇంత ఆశీర్వాదకరంగా మన దేశం ఉండేది కాదు. ఇప్పుడు మరలా మొదలైంది. ఎంత దినాల్లో మరలా ఈ స్వార్థం ఎక్కువైపోయింది. రాని మరలా ఇలాంటప్పుడే ఒక దానియేలు, ఒక యోసేపులో లేవాలేస్తున్నాం మన దేశం కొరకు. హల్లెలూయా. ఆ దానియేలు, యోసేపులు, ఆ ఎస్తేరులు మన సంఘంలో నుంచే లేవనెత్తబడునుగాక. మన పరిచర్య ద్వారా, ఆ ప్రార్థన ఉజ్జీవము ద్వారా ఈ ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని రక్షించుకుందుముగాక. కనుక యేసయ్య చెప్పిన మాట ప్రకారం బ్రతికి తీర్మానం చేసుకుందాం. దేవుని రాజ్యం కొరకు మనం కట్టబడుతూ అనేకుల్ని కడుతూ సిద్ధపడుదుముగాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించండి. ఇంతవరకు మీరు విన్న దేవుని వాక్యంలో ఒక తీర్మానం చేసుకోండి. ఇప్పటి వరకు మన కోసమే బ్రతికాం, మన ఆలోచన ప్రకారమే బ్రతికాం. కానీ దేవుని మాటలో ఉన్న జీవం, ఇదిగో ఎన్నో మాటలు ఉన్నాయి దేవుడు మనకు సెలవిచ్చినాయి. అయితే నేను నీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యాజ్యం ఆడొద్దు, నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయి. నీ అంగీనే కోరుకున్న వాడికి నీ పై వస్త్రం కూడా ఇచ్చేయి. 1 మైలు దూరం ప్రయాణం చేయమన్న వాడితో 2 మైళ్ళు ప్రయాణం చేయి. అడిగేవాడికి ఇవ్వు, అప్పు అడిగేవాడి నుంచి నీ మొహాన్ని తిప్పుకోవద్దు. అసలు నువ్వే అడగొద్దు. దేవుడిస్తే చెయ్యి, లేకపోతే దేవుడి మీద ఆధారపడు. అప్పు అడగాల్సిన అవసరత ఏంటి నీకు? డంబం కోసమే కదా అప్పు కావాలి, లేని దానికోసమే కదా, అడియాశల కోసమే కదా అప్పు చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుడిస్తే తీసుకో, లేదా ప్రార్థన చేయి. దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతకడానికి తీర్మానం చేసుకో. ఇదిగో ఆయన ప్రేమించిన వారి వైపు చూసి ఆయన బోధించిన ఆరంభించి చెప్తున్న మాట, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట విన్నారు కదా. నేను నీతో చెప్పున్నది, ఎదిరింపక లోబడు, కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప చూపించు. ఎంత ప్రేమ కలిగినటువంటి జీవితాలు సాధన చేయాలి. అవి యేసయ్యలోనే సాధ్యం, యేసయ్యలోనే సాధ్యం. ఏం కలిగిన తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయన. ఈ ఆరాధన ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. వినిన మాటను నీరు కట్టి ఫలింపు చేయండి, జీవితాలు స్థిరపరచండి. మీ రాజ్యం కొరకు ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరిచి ఈ మాటల అడుగు జాడల్లో నడిపించి ఆశీర్వదించమని మరొకసారి ఈ ఆరాధనలో పాల్గొని తీర్మానంతో ప్రార్థించుకున్న ఒక్కొక్కరిని ఆశీర్వదించి ఈ వారం అంతటి కావాల్సిన కృపాక్షేమాలు తోడుంచి ఆయుష్కాలం ఆరోగ్యం అనుగ్రహించి దీవించమని ఇంతవరకు ఈ లైవ్ ద్వారా ఈ మాటలు అంగీకరించి ఆలకించిన వారిని ఆశీర్వదించండి. నీ సన్నిధిని చేరి వచ్చిన వారి ప్రతి వారిని దీవించమని
నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు ఈ పునరుద్ధరణ ఆరాధనలో చేరి తీర్మానంతో ప్రార్థించుకున్న ఒక్కొక్కరికి సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఒక్క నిమిషం